స్పెషల్ చిట్ చాట్. సాధారణంగా ఒక అమ్మాయి మౌనాన్నే కన్సెంట్గా భావించే దేశాలున్న ఈ ప్రపంచంలో నాకు అసలు ఈ పని చేయడం ఇష్టం లేదు, దీనిలో నుంచి నేను ఎలా బయటికి రావాలి, అసలు నన్ను ఒక వ్యభిచారి కాదు ఒక మనిషిలా కూడా చూడట్లేదు, అసలు నాకు ఈ పని చేయడమే ఇష్టం లేదు, ఇది నాకు కన్సెంటే కాదు అని చెప్తున్నా కూడా వినని ప్రజలందరూ ఉన్నారు మన చుట్టూ. చీకటి గదుల్లో చితికిపోయిన బ్రతుకులన్నిటికీ కూడా ఒక వెలుగులాగా కనిపించింది తాజాగా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఒక వార్త. అయితే విక్టిమ్ ప్రొటెక్షన్ ప్రోటోకాల్ అనేటువంటి ఒక యాక్ట్ను కూడా ముందుకు తీసుకొచ్చారు. దీనికి ప్రధాన కారణం ఎన్నో ఏళ్ళుగా అసలు ప్రాణాలను కూడా పణంగా పెట్టి పోరాడినటువంటి ఒక గొప్ప వ్యక్తి మన ముందే ఉన్నారు ఇప్పుడు. ఆమె పద్మశ్రీ అవార్డీ, అలాగే ప్రజ్వల సంస్థ వ్యవస్థాపకురాలు సునీతా కృష్ణన్ గారు. ఇక మేడంని అడిగి అసలు వాళ్ళ జీవితాలకి ఇప్పుడు వెలుగు ఎలా రాబోతుంది, వాళ్ళ జీవితాల్లో మార్పు ఎలా ఉంటుంది, సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏంటి, ఆ గైడ్లైన్స్ ప్రకారం ఇప్పటికైనా న్యాయం జరుగుతుందా లేదా, ఈ విషయాలన్నీ కూడా ఒకసారి మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే మ్యామ్, ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను, థ్యాంక్ యూ సో మచ్. యా, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ యువర్ ప్రీషియస్ టైమ్ యాక్చువల్లీ. సో ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ భార్గవి, ఎందుకంటే వనితా టీవీ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఛానల్స్ అండ్ చాలా అభిమానం నాకు ఈ ఛానల్ గురించి. అండ్ చాలా చాలా సంవత్సరం నుంచి ఈ ఛానల్లో వస్తూ ఉన్నాను. సో any time for Vanita TV. And this is the lucky time for me as I myself Bhavya ma'am, but చిన్నప్పటి నుంచి స్కూల్ టైం నుంచి I have been seeing you, మిమ్మల్ని చూసి అడ్మైర్ అవుతూ వచ్చాను. సో మీరు ఎట్ ద ఎండ్ ఫైట్ చేసినటువంటి ఒక పిల్ల వేసి ఫైట్ చేశారు ప్రజ్వల సంస్థ నుంచి 2004లో వేస్తే ఇప్పుడు సుప్రీంకోర్టు అమలు చేసింది దాన్ని. అంటే 22 ఇయర్స్గా ఈ మనకి లైఫ్ స్టైల్స్ మారిపోయాయి, చాలామంది మైండ్ సెట్ మారిపోయింది, అమ్మాయిల బిహేవియర్ లైఫ్ స్టైల్ చాలా చేంజ్ వచ్చింది. బట్ ద పర్టికులర్ థింగ్ మీరు ఏదైతే పిల్లు వేశారో దానికి అమలు అవ్వటానికి ఇన్ని ఇయర్స్ టైం పట్టింది. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటి? లాంగ్ జర్నీ. 2004లో నేను ఈ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ సుప్రీంకోర్టులో వేసే టైంలో నేను నా ఉద్యమం స్టార్ట్ చేసి ఒక 10 years అయింది. ఆ టైంలో ఎక్కువ శాతంలో రెడ్ లైట్ ఏరియా ఉండింది. ఆ టైంలో నేను ఎన్నో స్టేట్స్లో వెళ్ళి రెస్క్యూ చేయడం జరిగింది అమ్మాయిలను. వాళ్ళ జీవితం ఆ నరకంలో చూడడం జరిగింది, ఆ నరకం నుంచి బయట తీసుకురావడం జరిగింది. సో అప్పుడు ఈ పర్టిక్యులర్ సిచ్యువేషన్ గురించి ఒక పర్సెప్షన్. ప్రతి అడుగులో ఒకటి నోటీస్ ఏం చేసినానంటే, లోపల ట్రాఫికర్స్ వాళ్ళని ఎవరు దింపేరు ఈ నరకంలో, బయట సమాజం యంత్రాంగం అందరూ వీళ్ళని విక్టిమైజ్ చేస్తూ ఉన్నారు. రైట్. అక్కడ ఒక ఆలోచన పద్ధతి దట్ ఇది చేంజ్ అవ్వాలి. ఇది చేంజ్ అవ్వడానికి మనం మాటతోటి చేంజ్ చేపించడం ఒకవైపు జరుగుతూనే ఉంటుంది, దానికి చాలా టైం పడుతుంది. ఇంకా మేబీ ఒక్కొక్క స్టేట్ గవర్నమెంట్ దగ్గర మనం మాట్లాడి ఏదో ఒక చిన్న పాలసీస్ కానీ స్కీమ్స్ తీసుకురావచ్చు, అది కూడా ఇంకొక పక్కన జరగవచ్చు. బట్ నిజమైన మార్పు రావాలంటే ఒక చట్టం రావాలి. ఆ చట్టం తీసుకొచ్చే బాధ్యత 2 గ్రూప్కే ఉంది. ఒకటి పార్లమెంట్, ఇంకొకటి సుప్రీంకోర్టు. పార్లమెంట్కి ఇంట్రెస్టే లేదు, పొలిటికల్ లీడర్స్కి పొలిటికల్ విల్ లేదు, పొలిటికల్ అండర్స్టాండింగ్ లేదు ఈ విషయం గురించి. సో నాకు ఒకటే దారి ఉండింది సుప్రీంకోర్టు. ఈ సుప్రీంకోర్టుకి వెళ్ళడం 2004లో. దాని తర్వాత ఈ కంప్లీట్ 22 years అంటే 2 దశకాలం ఈ సమస్య కూడా మారుతూ ఉంది, చేంజ్ అవుతూ ఉంది, సిచ్యువేషన్ ఇంకా ఇంకా ఘోరంగా అవుతూ ఉంది. 2004లో రెడ్ లైట్ ఏరియాస్ కనిపించినాయి, 2026లో రెడ్ లైట్ ఏరియాస్ లేవు, మొత్తమానికి వ్యభిచారం స్ప్రెడ్ అయిపోయింది ఇళ్ళల్లో, రిసార్ట్స్లో, హోటల్స్లో. బట్ మేం చేసిన డిమాండ్ 2004లో అది 2026లో కూడా సేమ్ రెలెవెంట్. అప్పుడు కూడా విక్టిమ్స్కి ఏమీ ప్రొటెక్షన్ లేవు, ఇప్పుడు కూడా విక్టిమ్స్కి ఏం ప్రొటెక్షన్ లేవు. సో ఇట్లాంటి ఒక కాంటెక్స్లో ఈ జడ్జ్మెంట్ రావడం, జడ్జ్మెంట్ ఒక కొత్త చట్టం లాగా వచ్చింది. బికాజ్ జడ్జెస్ వాళ్ళకి ఇచ్చిన పవర్స్
యాజ్ పర్ ద కాన్స్టిట్యూషన్ 32, 32 అండ్ 142 ప్రకారం వాళ్ళు ఒక కొత్త చట్టం చేయొచ్చు. సో పార్లమెంట్లో కొత్త చట్టం వచ్చే వరకు ఇది చట్టం. అట్లాంటి ఒక వ్యవస్థ ఇప్పుడు వచ్చింది, విచ్ ఈస్ అ బిగ్ రిలీఫ్. బట్ ఆ రిలీఫ్ తోటి ఒక విచిత్రమైన భారం కూడా ఉంది. 22 years పడింది ఇంత దూరం రావడానికి, ఇంకా ఎంత సంవత్సరం పడుతుంది Implement అవ్వడం. అమలు చేయడానికి. ఎగ్జాక్ట్లీ, నేను ఇప్పుడు అదే అడగబోతున్నాను. 22 years అందరి మైండ్ సెట్స్ మారుతున్నాయి, లైఫ్ స్టైల్ మారుతున్నాయి. ఈ అమలు చేయడానికి ఇంత టైం పడితే ఇంప్లిమెంటేషన్కి ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి నా డౌట్ మ్యామ్. అండ్ ఇప్పుడు దేవుడి దయ వల్ల ఐ వుడ్ సే భవ్య దట్ జడ్జెస్కి కూడా ఇది తెలుసు. అండ్ దట్ ఈస్ వై జడ్జెస్ జడ్జ్మెంట్లోనే రాసేసారు, మేము ఇది మానిటర్ చేస్తాం, 3 నెలల తర్వాత కంప్లైన్స్ అడుగుతాం. సో ఐ థింక్ దీని ఛాన్సెస్ అమలు అవ్వడానికి కొంచెం కూడా ఎక్కువ ఉంది. ఎందుకంటే సుప్రీంకోర్టు స్వతగా వచ్చి ఇది మీరెంత చేసారు అడగడానికి ముందు వస్తున్నారు. దట్ మీన్స్ వాళ్ళకి కూడా అర్థమైపోయింది, గవర్నమెంట్స్ని వదిలేస్తే వీళ్ళు చెయ్యరు, వీళ్ళకి ఇది ప్రయారిటీ కాదు అని క్లారిటీ వాళ్ళకి కూడా వచ్చింది. బట్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి అ స్ట్రగుల్. అప్పుడు కూడా అంత ఈజీగా ఇంప్లిమెంట్ కాదు అని క్లారిటీ ఉంది. ట్రూ కదా మ్యామ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు ఒక రూల్ ఇచ్చినా కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నట్టే ఉంటుంది, కానీ ఓకే ఏమీ ప్రోగ్రెస్ అయితే కనిపించకపోవచ్చు. సుప్రీంకోర్టు అడిగినా కూడా ఆ మూమెంట్కి ఇవ్వాలని రిపోర్ట్స్ ఇవ్వటం వేరు, రియల్ ఇంప్లిమెంటేషన్ వేరు కదా. సో ఈ గ్యాప్ ఎలా ఫిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అంటారు? సో ఒకటి, యాజ్ అన్ ఆర్గనైజేషన్ మేము చాలా క్లియర్గా ఉన్నాం దట్ ఈ జడ్జ్మెంట్ తీసుకొని ప్రతి ఒక్క స్టేట్కి వెళ్తాం, ప్రతి ఒక్క స్టేట్ గవర్నమెంట్ దగ్గర మాట్లాడి వాళ్ళకి మన అసిస్టెన్స్ ఇస్తాం, ఇది ఎలాగా అమలు చేయాలి. అది ఎంతో కొంత మనం చేయొచ్చు. ఎందుకంటే జడ్జ్మెంట్ది ఒక అంశం మైండ్లో మార్పు, ట్రైనింగ్, యాటిట్యూడ్ బిల్డింగ్ అది ఉంది. అది మేము మాలాంటి ఏదైనా ఆర్గనైజేషన్ గవర్నమెంట్ తోటి ఒక కోఆపరేషన్లో చేసుకుంటే చేయొచ్చు. బట్ ఈ జడ్జ్మెంట్లో చాలా ఫండింగ్ ఇన్వెస్ట్మెంట్ కూడా ఉంది, అంటే బడ్జెట్స్ కూడా పెట్టాలి. అది మేము చేయడానికి లేదు, గవర్నమెంట్ హ్యాస్ టు కమ్ ఇన్. అండ్ దట్ ఈస్ అక్కడ నాకు అనిపిస్తుంది సుప్రీంకోర్ట్ ది రోల్ ఇంపార్టెంట్ అయిపోతుంది. సుప్రీంకోర్ట్ పట్టుకొని లాగితే మీరు చెయ్యాలి, తప్పకుండా దీంట్లో కొంచెం పెట్టాలి అని చెప్తే మేబీ అది కూడా వర్క్ అవ్వచ్చు. సో చాలా హోప్ ఉంది ఏదో ఒకటి జరుగుతాయి అని. బట్ అదే సమయంలో ఒక ముట్టాల్లాగా బ్లైండ్గా బిలీవ్ చేయటం లేదు, ఇది స్వతగా జరుగుతుంది. దీనికి చాలా పుష్ అవసరం. ఎగ్జాక్ట్లీ. సివిల్ సొసైటీ పరంగా మాలాంటి వాళ్ళు పుష్ చేస్తూ ఉంటారు, సుప్రీంకోర్టు కూడా దీంట్లో పుష్ చేస్తుంది అని జడ్జ్మెంట్లో రాసి ఉంది. సో దట్ ఈస్ అ వే ఆఫ్ హోప్. రైట్ నిజంగా. సో అప్పుడు అనిపిస్తుంది కొంచెం జ్యుడిషియల్ సిస్టమ్ని నమ్మచ్చు అనే కామన్ పీపుల్కి కానీ వీళ్ళకి కూడా ఒక హోప్ వచ్చింది. బట్ స్టిల్ మ్యామ్, వాట్ ఐ ఫీల్ ఈజ్ ఉమెన్ ఈజ్ ఎ సబ్జెక్ట్. ఆబ్జెక్ట్ కన్నా ముందు ఒక సబ్జెక్ట్ అందరికీ మాట్లాడటానికి. యూజువల్ నార్మల్ డైలీ లైఫ్లో సర్వైవల్కి ఫైట్ చేసి స్ట్రగుల్ చేసే ఉమెనే సబ్జెక్ట్. అలాంటిది కొంచెం ప్రాస్టిట్యూషన్ వైపు వెళ్ళిన ఉమెన్ గురించి చట్టం తీసుకొచ్చినా కూడా పాజిటివ్గా ఆలోచించి వాళ్ళు అందరిలాగా లైఫ్ లీడ్ చేయగలిగే మార్పు వస్తుందంటారా మీరు? అబ్సల్యూట్లీ. ఐ థింక్ ఈ జడ్జ్మెంటు చరిత్రం సృష్టించింది. యా ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే ఫర్ ద ఫస్ట్ టైం ఈ జడ్జ్మెంట్లో ఇట్లాంటి బాధితురాలకి గౌరవం అంటే ఏంటి అది డిఫైన్ చేసింది. అంటే చాలా ఈజీ వర్డ్ డిగ్నిటీ, యూనో గౌరవం మనం యూస్ చేస్తాము. గౌరవం అంటే ఏంటి ఎగ్జాక్ట్లీ ఇప్పుడు మనం అది గ్రౌండ్ మీద అప్లై చేయాలంటే వాట్ ఈజ్ ఇట్, అది ఎలాగ కనిపిస్తుంది. సో సుప్రీంకోర్టు ఈ డెఫినేషన్ది 3 అంశాలు చేసింది. ఒకటి, గౌరవం అంటే ఆ మనిషి సరుకులాగా ఫీల్ కాకూడదు, ఒక కమాడిటీ లాగా ఫీల్ కాకూడదు. నంబర్ 1. నంబర్ 2, ఆ మనిషికి ఒక గుర్తింపు రావాలి అండ్ గుర్తింపులో మర్యాద ఉండాలి. యూనో, సో యూ హ్యావ్ టు బి రికగ్నైజ్డ్ విత్ రెస్పెక్ట్.
ఓకే, దట్ ఈస్ ద సెకండ్ పాయింట్. మూడవది ఐ థింక్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, మెటీరియల్ వెల్ బీయింగ్ ఫర్ మీనింగ్ఫుల్ లైఫ్. అంటే ఈ జడ్జ్మెంటు భవ్య ఇస్ 297 pages. This is the judgment. God. Okay, I have spiral bound it. This is the judgment. 297 pagesలో ఇంచుమించు నియర్లీ 10 పేజెస్లో ఈ యొక్క గౌరవం అంటే ఏంటి డిఫైన్ చేయడానికి పెట్టారు. దాంట్లో చాలా క్లియర్గా చెప్తున్నారు, తినడానికి లేదు, బట్టలు వేసుకోవడానికి లేదు, వసతి లేదు, జాబ్ లేదు, ఎలాగ ఒక మనిషి గౌరవం ఫీల్ అవుతారు. సో గౌరవం డెఫినేషన్లోనే వాళ్ళు పెట్టేశారు దట్ మెటీరియల్ వెల్బీయింగ్ అంటే, మెటీరియల్ వెల్బీయింగ్ అంటే ద రైట్ ఇన్కమ్, హౌస్ టు స్టే. ఈ ఒక డెఫినేషన్ హ్యాస్ బికమ్ ద డెఫినేషన్ ఆఫ్ రీహాబిలిటేషన్. ఇది ఈ సుప్రీంకోర్టు జడ్జ్మెంట్లో ఉన్న మోస్ట్ ఇంపార్టెంట్ అంశం. దాంతో ఇంకొక 2 అంశాలు విచ్ బికమ్స్ అ గైడింగ్ ప్రిన్సిపల్ అని మనం చెప్పొచ్చు. మొత్తం జడ్జ్మెంట్ ది గైడింగ్ ప్రిన్సిపల్స్. రీహాబిలిటేషన్, పునరావాసం, ఇది వాళ్ళ హక్కు, ఈ జకాత్ కాదు, చారిటీ కాదు, ఫేవర్ కాదు, ఏదో మీకు కావాలని చేస్తే ఇష్టం లేదంటే మేము చేయము కాదు, చెయ్యాలి, మీ బాధ్యత. ఓకే, అండ్ అది ఒక బాధితురాలిది హక్కు. అండ్ రీహాబిలిటేషన్ ఎలాగ ఉండాలి, అది డిగ్నిటీనా చేయాలి. అక్కడ కూడా ఒక చాలా ఇంట్రెస్టింగ్ సెంటెన్స్ యూజ్ చేశారు. ఇట్స్ ఐ థింక్ ఎవరికన్నా ఈ సబ్జెక్ట్ మీద అకాడమిక్ ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే ఈ బుక్ చదవడం విల్ బీ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. బికాజ్ దాంట్లో ఒక చోట్ల రాస్తారు, గవర్నమెంట్ హ్యాస్ నో రైట్ టు గివ్ డిగ్నిటీ. డిగ్నిటీ నా హక్కు భయ్. ఓకే, కాన్స్టిట్యూషనల్ నా హక్కు అది. నువ్వు ఒక కరెక్ట్ అయిన వాతావరణం క్రియేట్ చేయి నా డిగ్నిటీనా నేను రియలైజ్ చేయడానికి. ఓకే, దట్ మీన్స్ యూ ఎన్ష్యూర్ దట్ ఐ గెట్ ఎవ్రీథింగ్. ఓకే, నాకు కరెక్ట్ అయిన గుర్తింపు వస్తుంది, నన్ను మనుషులు మర్యాదగా చూస్తారు. ఓకే, అదేవిధంగా నాకు బ్రతకడానికి ఉన్న వ్యవస్థలు చేసి, అది నా హక్కు. ఓకే, సో ఇది రీహాబిలిటేషన్ది డెఫినేషన్ కూడా అయిపోతుంది. రీహాబిలిటేషన్ నా హక్కుగా పెట్టేశారు. రైట్. మూడో విషయము, అండ్ విచ్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఎందుకంటే చాలాసారి మనం బాధితురాలుగా మాట్లాడితే మనము ప్రివిలేజ్డ్ వరల్డ్ నుంచి వస్తున్నాము. మన ఆలోచన ఎలా ఉంటుంది అంటే, మాకన్నీ తెలుసు అయినా మేము డిసైడ్ చేసుకుంటాం. ఓకే, మీకు ఏం మంచిది నేను చెప్తా. ఓకే, ఈ జడ్జ్మెంట్ చాలా క్లియర్ ఉంది దట్ బాధితురాల అంగీకారం ప్రతి స్టెప్లో అవసరం ఉంది. వాళ్ళకి హక్కు ఉంది వాళ్ళ గురించి డిసిషన్ తీసుకోవడానికి. సో మెజిస్ట్రేట్ కానీ, పోలీస్ కానీ, ఎన్జిఓస్ కానీ ఎవరికి హక్కు లేదు, ఇది మీకు మంచిదండి మేము చేస్తాము. ఓకే, నాకు ఏం మంచిది నేను డిసైడ్ చేసే హక్కు నాకు ఉంది. సో ప్రతి అడుగులో ఆమె సమ్మతి, ఆమె అంగీకారం, ఎవ్రీ స్టెప్, అండ్ దట్ టు ఇన్ఫార్మ్డ్ కన్సెంట్, అది 100% ఉండాలని, అది జడ్జ్మెంట్ ది ఫౌండేషన్. ఓకే, దాని తర్వాత ఫస్ట్ టైం ఇన్ ద కంట్రీ, మన దేశంలో ఇండిపెండెంట్ ఇండియా 77 years అయిపోయింది. 77 yearsలో ఫస్ట్ టైం ఒక విక్టిమ్ ప్రొటెక్షన్ ప్లాన్ వచ్చింది. ఈ విక్టిమ్ ప్రొటెక్షన్ ప్లాన్ ఈ 3 పాయింట్స్న పెట్టి ఫ్రంట్లో పెట్టి అక్కడ ఇచ్చేస్తుంది. అది ఒక నియర్లీ 25 పాయింట్స్ ఉన్నాయి. ఈ 25 పాయింట్స్లో ఎలాగ రెస్క్యూ చేయాలి, ప్రీ రెస్క్యూ ఇలాంటి ప్రిపరేషన్ ఉండాలి, రెస్క్యూలో ఎవరెవరు పార్టిసిపేట్ చేయాలి, వాళ్ళ పవర్ ఏంటి, మోస్ట్ ఇంపార్టెంట్లీ తెలంగాణ రాష్ట్రం గురించి మనం మాట్లాడితే చాలా సంవత్సరం నుంచి నేను పోరాటం చేస్తున్నాను. రైట్. ఇక్కడ యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్స్ అని ఉన్నాయి. వీళ్ళకి రెస్క్యూ చేసే పవర్ ఉంది. రెస్క్యూ అయిపోయిన తర్వాత వీళ్ళు లోకల్ పోలీస్కి హ్యాండ్ ఓవర్ చేసిస్తారు అమ్మాయిల, విచ్ మీన్స్ లోకల్ పోలీస్కి బందోబస్తు డ్యూటీ, లా అండ్ ఆర్డర్ డ్యూటీ, నానా రకాలైన మర్డర్ కేసు, ఆ కేసు, ఈ కేసు, వాళ్ళకి ఈ కేసు ప్రయారిటీ కాదు. సో దీంట్లో ఏమవుతుంది అంటే ఈ కేసెస్ లోయెస్ట్ ప్రయారిటీలో పడిపోతాయి.
అండ్ మా దగ్గర ఉన్న మేము ఇప్పుడు వరకు ప్రజ్వలలో ఇంచుమించు 32,400 అమ్మాయిలను రెస్క్యూ చేసినాం. దీంట్లో ఎన్నో మంది అమ్మాయిల ఇప్పుడు కూడా ట్రయల్ రాలేదు. 15 సంవత్సరం తర్వాత కూడా ట్రయల్ రాలేదు. అట్లాంటి పరిస్థితి. ఇది ఎందుకు రావటం లేదు? ఛార్జ్ షీట్ కాలే, అక్యూజ్డ్ అబ్స్కాండింగ్, రిపీటెడ్ అడ్జర్న్మెంట్స్ తీసుకుంటున్నారు. ఇప్పుడు ఈ జడ్జ్మెంట్ ద్వారా తెలంగాణ లాంటి రాష్ట్రాలు, అన్ని రాష్ట్రాలు ఈ సిచ్యువేషన్ లేదు, కొన్ని రాష్ట్రాలు ఆల్రెడీ చేసేసారు. ఫస్ట్ టైము యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్స్న పోలీస్ స్టేషన్గా ఖరారు చేయాలని జడ్జ్మెంట్ వచ్చింది. విచ్ మీన్స్ వాట్? ఈ పోలీసు రెస్క్యూ చేస్తారు, దాని తర్వాత వీళ్ళే ఇన్వెస్టిగేషన్ చేస్తారు, వీళ్ళే చార్జ్. అంటే ఒక స్పెషలైజ్డ్ యూనిట్, వీళ్ళకి వేరే ఏ పని లేదు, ఈ కేసెస్ మాత్రం చూడడం. ఓకే, సో 100% కేసెస్లో కొంచెం స్పీడ్ వస్తుంది డెఫినెట్లీ. 100% సో రావాలి. అండ్ స్పీడ్లో జ్యుడిషియల్ ట్రయల్ కూడా జల్దీ వస్తుంది. విచ్ మీన్స్ అమ్మాయిలకి న్యాయం కూడా జల్దీ దొరుకుతాయి. సో అది ఈ జడ్జ్మెంట్ తీసుకొస్తుంది. మ్యామ్, ఒక్కసారిగా ఒకవేళ ఇదే చూసుకుంటే, లైక్ యాక్చువల్లీ టు బి ఫ్రాంక్ నాకు చాలా క్వశ్చన్స్ అయితే మైండ్లో తిరుగుతున్నాయి. బట్ ఇప్పుడు మీరు అన్నట్టుగానే పోలీసులే వాళ్ళే మళ్ళీ రెస్క్యూ ఆపరేషన్ చేయాలి, ఎట్ ద సేమ్ టైం వాళ్ళే మళ్ళీ కొంచెం విక్టిమ్ని ప్రొటెక్ట్ చేయాలి, వాళ్ళని నెక్స్ట్ రీహాబిలిటేషన్ సెంటర్కి తీసుకెళ్లే ప్రాసెస్ వాళ్ళు చూసుకోవాలి. ఒకప్పుడు దాకా ఒకవేళ ఎప్పుడన్నా సరే, లైక్ ఇప్పుడు ఏమన్నా ప్రాస్టిట్యూషన్ జరుగుతున్నప్పుడు రైడ్స్కి వెళ్తే పట్టుకునేది ఫీమేల్ని, అక్కడ ఉన్న ఎవరు వస్తారు మేల్ అనేది ఇప్పటి వరకు స్టిల్ ఎవరు పెద్దగా పట్టించుకోరు ఈ జనరేషన్కి కూడా. సో అలాంటి వాళ్ళది ఒక్కసారిగా మైండ్ చేంజ్ అయిపోయి ఇప్పుడు కాన్స్టిట్యూషన్ చెప్తుంది మనకి ఆర్టికల్ 21 ప్రకారం వీళ్ళకి రైట్ టు లైఫ్ ఉంది, రైట్ ఫర్ ద డిగ్నిటీ ఆఫ్ లైఫ్ ఉంది అనేది వీళ్ళు అర్థం చేసుకొని పోలీస్ వ్యవస్థ కూడా పనిచేసే అవకాశాలు కనిపిస్తున్నాయా? బిగ్ పార్ట్ ఆఫ్ ద జడ్జ్మెంట్ Bhavya is definitely on changing the attitude. ఉత్తమమైన ట్రైనింగ్ ఇవ్వడం, వీళ్ళకి ఈ విషయం మీద క్లారిటీ తోటి ఇవ్వడం. అదేవిధంగా ఒక కొత్త ఐటమ్ ఈ జడ్జ్మెంట్లో పెట్టింది ఏంటంటే, ఒక విక్టిమ్ ఒకవేళ రెస్క్యూ ప్రాసెస్లో కానీ ఎక్కడన్నా తన గౌరవం తగ్గించారు మాటతోటి కానీ చూపుతోటి కానీ ఏదన్నా ఒక విచ్ ఇస్ వెరీ నార్మల్. అమ్మాయిల దగ్గర మాట్లాడే విధానం కానీ వాళ్ళ దగ్గర డీల్ చేసే విధానం కానీ అలాగే ఏదైనా జరిగితే విక్టిము యాక్చువల్లీ కంప్లైంట్ పెట్టొచ్చు. దాని పవర్ వచ్చింది. అండ్ ఆ పవర్న రియలైజ్ చేయడానికి వ్యవస్థ కూడా ఉంది. ఒక అమ్మాయిని రెస్క్యూ చేసిన తర్వాత ఇమీడియట్లీ కోర్టు ముఖాంతరం తీసుకురావాలి. కోర్టు బాధ్యత ఏంటి? ఇమీడియట్లీ అమ్మాయికి ఒక లాయర్ ఇవ్వాలి. ఇమీడియట్లీ. ఓకే, అమ్మాయి వాళ్ళ ప్యానెల్లో ఉన్న లాయర్స్ కానీ అక్కడ లేరంటే డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ తోటి ఒక లాయర్ అమ్మాయికి ఇవ్వాలి. అంటే ఇప్పుడు వరకు జరగలేని విషయం, లీగల్ రిప్రజెంటేషన్. సో డే 1 నుంచి అమ్మాయి చేతిలో ఒక లాయర్ ఉంది. ఓకే, రెండోది ఒక కేస్ వర్కర్ ఇవ్వాలి. ఈ కేస్ వర్కరు ఏ ఎన్జిఓకి స్టాఫ్ కాదు, ఈ పర్సన్కి ఈ అమ్మాయి అసైన్డ్గా ఉంటుంది. అంటే తను మేబీ మెజిస్ట్రేట్ దగ్గర డైరెక్ట్గా ఏం చెప్పడానికి ధైర్యం, తను ఏదైనా పోలీస్ స్టేషన్లో వెళ్ళి కంప్లైంట్ చేయడానికి కూడా ధైర్యం రాదు. బట్ ఈ కేస్ వర్కర్ దగ్గర తను మాట్లాడవచ్చు. సో ఆన్ హర్ బిహాఫ్ కేస్ వర్కర్ వెళ్ళి కంప్లైంట్ పెట్టవచ్చు దట్ ఇట్లాంటి ఒక విషయం జరిగింది. అండ్ జడ్జ్మెంట్ చాలా క్లియర్లీ చెప్తుంది అట్లాంటి ఒక సిచ్యువేషన్లో క్రిమినల్ ప్రాసిక్యూషన్ జరుగుతాయి. దట్ మీన్స్ ఆ ఆఫీసర్ మీద చర్యలు తీసుకోవడానికి కూడా పవర్ ఉంది. దిస్ ఇస్ సంథింగ్ న్యూ. అండ్ ఇది ఎలాగ ఇంప్లిమెంట్ అవుతుంది చెప్పడానికి చాలా సులభంగా ఉంది. ఎలాగ నిజంగా ఇంప్లిమెంట్ అవుతుంది, వీఆర్ ఆల్ క్యూరియస్. ఎగ్జాక్ట్లీ. ఇట్లా లైక్ అంటే కొంచెం బ్రెయిన్ లో లైక్ సినిమాటిక్ లో ఉంది, ఫాస్ట్ గా అవుతున్నట్టు, బట్ రియల్ లైఫ్ లో అనేది బట్ ఎంత కష్టపడి తీసుకొచ్చినా మీరు ఆలోచించండి. బట్ ఆల్సో ఐ వాంట్ టు టెల్ యూ సంథింగ్ ఎల్స్, యు నో దట్ మనం వ్యభిచారం గురించి, అక్రమక రవాణా గురించి మాట్లాడుతున్న టైంలో ద జడ్జ్మెంట్ ఈస్ వెరీ క్లియర్. అంటే ట్రాఫికింగ్ ఫర్ కమర్షియల్ సెక్షువల్ ఎక్స్ప్లాయిటేషన్, ఈ మొత్తం జడ్జ్మెంట్ ఈజ్ ఓన్లీ ఫర్ దాట్. రైట్. బట్
ఈ ప్రాసెస్లో జడ్జెస్ ఒక విషయం క్లియర్గా అక్నాలెడ్జ్ చేశారు, వ్యభిచారం చేయడానికి మేబీ స్వేచ్ఛగా చేస్తున్న వాళ్ళు కూడా ఇక్కడ ఉండొచ్చు. రైట్, యా దట్స్ వాట్ అంటే నెక్స్ట్ అదే అడగబోతున్నాను. ఈ సొంత ఇష్టంతో. సో మీకు ఆల్రెడీ మన దేశం చట్టం తెలుసు అని నేను అనుకుంటున్నాను, బట్ మీ వ్యూవర్స్కి అందరికీ తెలుసా లేదా నాకు తెలియదు. మన చట్ట ప్రకారం ఇమ్మారల్ ట్రాఫిక్ యాక్ట్ దీని ప్రకారం వ్యభిచారం ఒక నేరం కాదు అనేది అసలు ఫస్ట్ పాయింట్. అంటే మనం క్లియర్ కామన్ ఆడియన్గా ఒకవేళ నేను అదే డౌట్ అడిగితే, లైక్ కామన్ ఆడియన్ మధ్యలో నుంచి అడిగితే, ఒక మనిషి అలానే వచ్చినా కూడా చట్టం ప్రకారం వాళ్ళు ఒకరిని దూషించడానికి ఆ చట్టాన్ని వాడతారేమో కానీ వాళ్ళని రెస్పెక్ట్ చేయడానికి అదే చట్టాన్ని గుర్తు తెచ్చుకోరు. ఎగ్జాక్ట్లీ. సో దెన్ వాళ్ళ లైఫ్ అనేది అంత బ్యూటిఫుల్గా ఎప్పుడు మారే అవకాశం ఉంటుందంటారు. అండ్ యాజ్ యూ సెడ్ వాళ్ళు కంప్లైంట్ చేయొచ్చు, బట్ కామన్ పీపులే కొన్నిసార్లు పోలీస్ వాళ్ళకి వీళ్ళకి ఎవరన్నా ఇబ్బంది పెడితే కంప్లైంట్ చేయలేని సిచ్యువేషన్. అలాంటిది ఈ పర్టికులర్ ఒక ఊబిలో నుంచి బయటకు వచ్చిన విమెన్ కంప్లైంట్ చేయడం పాసిబుల్ అవుతుందా? ఇప్పుడు ఒక వ్యవస్థ క్రియేట్ చేశారు కంప్లైంట్ చేయడానికి. ఇప్పుడు వెళ్ళి కంప్లైంట్ చేయాలంటే వ్యవస్థ లేదు, మీరే వెళ్ళి వెతికిపోవాలి. ఓకే, ఈ జడ్జ్మెంట్ ప్రకారం ఒక వ్యవస్థ క్రియేట్ అవుతుంది, మనుషులు మీ దగ్గరికి వస్తున్నారు అడగడానికి. బట్ దాని ముందు ఆ ప్రీవియస్ పాయింట్ నేను క్లియర్ చేస్తాను, ఎందుకంటే ప్రీవియస్ పాయింట్ చెప్పలేక ముందు మీరు ఏదో చెప్పారు కాబట్టి నేను అక్కడి నుంచి కొంచెం డైగ్రెస్ అయ్యాను. సో చట్ట ప్రకారం వ్యభిచారం ఒక నేరం కాదు. 2 మంది స్వమేవ వాళ్ళ ఇష్టంతో సెక్షువల్ సర్వీస్ కొంటున్నారు, అమ్ముతున్నారు, ఇది క్రైమ్ కాదు ఈ కంట్రీలో. ఓకే, ఎప్పుడు ఇది క్రైమ్ అవుతుంది? ఒక మూడో పర్సన్ వస్తే, ఒక పింప్, ఒక బ్రాతల్ కీపర్, మనుషులు ఈ వ్యవస్థను అంటే కమర్షియలైజేషన్ ఆఫ్ దిస్ ఇన్స్టిట్యూషన్. సో ఈ జడ్జ్మెంట్లో చాలా చాలా క్లియర్ ఉంది దట్ ఇట్లాంటి వాళ్ళు కూడా ఒక రెస్క్యూ ఆపరేషన్లో చేతులు రావచ్చు. వాళ్ళని ఎవరు తీసుకురాలేదు, వాళ్ళని ఎవరు మోసం చేయలేదు, వాళ్ళని ఎవరు బలవంతం చేయలేదు, వాళ్ళని ఎవరు దూకేలేదు ఈ దారిలో, వాళ్ళు సొంతంగా వచ్చారు. సో జడ్జ్మెంట్ ఏం చెప్తుంది అంటే ఒక రెస్క్యూ ఆపరేషన్లో 3 రకాల మనుషులు పోలీస్ పట్టుకోవచ్చు. ఒకటి అక్రమక రవాణాకి గురిపడిన వాళ్ళు, అంటే మోసంతో కానీ బలవంతంతో కానీ ఏదో ఒక విధంగా ఎవరినైనా ఫ్రాడిలెంట్ మెథడ్స్ తోటి మ్యానిపులేట్ చేసి, సో ప్రేమ పేరుతోటి ఉండొచ్చు, పెళ్లి పేరుతోటి ఉండొచ్చు, జాబ్, మ్యారేజ్, ఫిల్మ్ రోల్స్, గ్లామర్ ఇండస్ట్రీ, మోడలింగ్, ఎనీథింగ్ యూనో. ఇప్పుడు ఇవాళ రేపు మొత్తం సోషల్ మీడియా నుంచి, ఇన్స్టా రీల్స్ నుంచి అమ్మాయిల ట్రాప్ చేస్తున్నారు. ఓకే, మ్యాట్రిమోనియల్ సైట్స్ నుంచి ట్రాప్ చేస్తున్నారు. సో ఇట్లాంటి మోసంతో ట్రాప్ అవుతున్న ఒక గ్రూప్. రెండో గ్రూపు ఒక కాలంలో బాధితురాలుగా ట్రాఫిక్ అయి ఉండొచ్చు, బట్ ఇప్పుడు అలవాటు పడిపోయినారు పరిస్థితితోటి. వచ్చేసినాం, పోయింది. ఓకే, ఇంకా వాపస్ పోవడానికి లేదు, చిన్న చూపుగా ఫ్యామిలీ చూస్తుంది, ఇంకా రిటర్న్ చేస్తే కూడా మాకు ఏం వాల్యూ ఉండదు, సో ఇక్కడే ఉండిపోతాం. ఇది రెండో కేటగిరీ. మూడో కేటగిరీ ఏం బలవంతం లేక సొంతం ఇష్టంతో చేస్తున్నవాళ్ళు. సో జడ్జ్మెంట్ ఏం చెప్తుంది అంటే పోలీస్కి 100% హక్కు ఉంది 3 గ్రూప్న పట్టుకొని బయట తీసుకురావడం. బికాస్ రెస్క్యూ ఆపరేషన్ టైంలో నువ్వు ఇష్టంతో వచ్చినావు, నువ్వు బలవంతంతో వచ్చినావు, ఇది డిఫరెన్షియేట్ చేయడం చాలా డిఫికల్ట్. ఎందుకంటే చాలా అందరూ మేబీ ఒకే డైలాగ్ కొడతారు. సో వ్యవస్థ జడ్జిమెంట్లో ఏముంది అంటే ఫస్ట్ బయట తీసుకురండి, దాని తర్వాత ఒక హోమ్లో పెట్టండి, దాని తర్వాత మెజిస్ట్రేట్ గారు ఒక థ్రెషోల్డ్ ఎంక్వైరీ చేపిస్తారు సోషల్ వర్కర్స్ని పెట్టి. ఈ సోషల్ వర్కరు కోర్ట్కి కనెక్టెడ్ ఉన్న సోషల్ వర్కర్స్, వీళ్ళు కూడా ఎన్జిఓలో యూనో స్టాఫ్ కాదు, కోర్ట్కి కనెక్టెడ్ ఉన్న. ఈ సోషల్ వర్కర్స్ ఈ అమ్మాయిలను ఇంటర్వ్యూ చేసి అసెస్మెంట్ చేస్తారు. సో ఒకవేళ సోషల్ వర్కరు అమ్మాయిది రిపోర్ట్ ఒకటే ఉంది,
తను చెప్తుంది నేను ఇష్టంగా చేస్తున్నా, ఇష్టపూర్తిగా చేస్తున్నా, ఎవరు నన్ను బలవంతంగా చేయలేదు. అదేవిధంగా సోషల్ వర్కర్ కూడా చేస్తున్నా చెప్తారు, అవును మాకు అదే అనిపిస్తుంది అంటే మెజిస్ట్రేట్ ఈ అమ్మాయిని రిలీజ్ చేయొచ్చు. ఓకే, బట్ సపోజ్ అమ్మాయి చెప్తుంది నేను ఇష్టపూర్వకంగా చేస్తున్నాను, బట్ సోషల్ వర్కర్కి అనిపిస్తుంది లేదు ఈమె మీద ఎవరో ప్రెషర్ పెడుతున్నారు, ఈమె మీద ఒక ఇన్ఫ్లుయెన్స్ ఉంది, లేకపోతే ఈమె కోర్షన్లో ఏదో ఒక ఫోర్స్లో ఈమె ఇలాగా మాట్లాడుతుంది, అట్లాంటి ఒక కన్ఫ్యూజన్ ఒక సోషల్ వర్కర్ తను రిపోర్ట్లో ఇస్తే మెజిస్ట్రేట్ ఒక డీపర్ ఎంక్వైరీకి ఆర్డర్ చేయొచ్చు. అండ్ దాని తర్వాతనే అమ్మాయి ముందు షార్ట్ టర్మ్గా రీహాబిలిటేషన్కి పోవాలా, లాంగ్ టర్మ్కి రీహాబిలిటేషన్కి పోవాలా, ఆ డెసిషన్ మెజిస్ట్రేటు 100% మ్యాండేటరీ అమ్మాయి దగ్గర మాట్లాడి ఆమె అంగీకారం తీసుకొని డిసైడ్ చేయడం. సో ఇది దిస్ ఇస్ అ వెరీ వెరీ ఏం చెప్పాలా కాలాకాలం ఫర్ ఎన్నో దశకాల నుంచి ఒక బాధితురాలు ఫ్రింజ్లో ఉండింది అంటే లాస్ట్. టు బి ఫ్రాంక్ అది మీరు 2 decades బ్యాక్ ఫైట్ చేస్తే అప్పట్లో వెళ్ళిపోయిన వాళ్ళ లైఫ్లో ఎంతో మంది అబ్సల్యూట్లీ బట్ ఈ జడ్జ్మెంట్ ద్వారా ఫస్ట్ టైం విక్టిమ్న సెంటర్లో తీసుకొచ్చారు. మీరు ఈమె గురించి ఆలోచించండి, ఈమెకి ఏమి అవసరాలు, అండ్ దట్ ఈస్ వై ఈ మొత్తం చట్టంన వాళ్ళు పిలిచింది విక్టిమ్ ప్రొటెక్షన్ ప్లాన్. దట్ ఈస్ విక్టిమ్ హ్యాస్ టు బీ ద సెంటర్ ఆఫ్ ఆల్ ద కాన్వర్జేషన్. ఆమెకి ఏం కావాలి, ఆమెకి ఏం సరిపడుతుంది. అదేవిధంగా ఇప్పుడు ట్రయల్ చెప్పాను, ట్రయల్లో ఫస్ట్ టైం వాళ్ళు చెప్పారు క్లియర్గా అమ్మాయికి రావడానికి ఇష్టం లేదు, హైదరాబాద్లోనే ఉంది, ఓకే హైదరాబాద్లోనే కోర్టు ఉంది, బట్ నాకు కోర్టులో రావడానికి ఇంట్రెస్ట్ లేదు అంటే ఆమెకి వీడియో కాన్ఫరెన్సింగ్ ఫెసిలిటీ ఇవ్వాలి. ఆమెకి ఏం కంఫర్టబుల్ ఉంది, ఆమె కంఫర్ట్ నెంబర్ 1. మీ అందరిది కంఫర్ట్ కాదు ఇంపార్టెంట్, బాధితురాల కంఫర్ట్ ఏంటి. ఆమె చెప్తుంది నాకు కోర్టు వచ్చి అందరు ముఖాలు చూడడానికి నాకు ఇంట్రెస్ట్ లేదు, నేను ఇంట్లో కూర్చొని ఏదైనా చేసుకుంటాను, నేను అక్కడ రాను. సో జడ్జ్ ఈజ్ మ్యాండేటెడ్ టు ఎన్ష్యూర్ వీడియో కాన్ఫరెన్సింగ్ ఫెసిలిటీ ఈజ్ గివెన్ టు హర్. అదే కాకుండా ఫస్ట్ టైం చాలా క్లారిటీ తోటి రాయడం జరిగింది, ప్రతి ఒక్క బాధితురాలకి కాంపన్సేషన్ రావాలి. ఓ సీరియస్లీ ఎంత అనేది ఏమన్నా డిసైడ్ చేశారా? బేస్డ్ ఆన్ ద డ్యామేజ్. కాంపన్సేషన్ అంటే ఏంటి, యాక్సిడెంట్ లాగా. రైట్. ఇప్పుడు యాక్సిడెంట్లో మీకు ఎంత డ్యామేజ్ అయింది దాన్ని బట్టి మీకు కాంపన్సేషన్. సో బేస్డ్ ఆన్ ద డ్యామేజెస్ ఓకే ద జడ్జ్ హ్యాస్ టు, అంటే ఎన్ని సంవత్సరం నుంచి ఎంత కాలు పట్టుకుంటున్నాం ప్రతి ఒక్క మెజిస్ట్రేట్కి, ఇంత అమ్మాయి అనుభవించింది, ప్లీజ్ ఏదన్నా ఒకటి పెట్టండి. పెట్టరు ఎందుకు, అడల్ట్. చిన్నపిల్లలకి అందరికీ జాలి, చిన్నపిల్లల గురించి అనుకుంటే అందరికీ చాలా చాలా సింపతి ఎంపతి అన్నీ వచ్చేస్తాయి. బట్ అడల్ట్స్ వచ్చేసరికి ఈమె వాంటెడ్లీ చేస్తూ ఉంటుంది, లేకపోతే ఈమెకి ఇష్టం ఇదని చేయడం, ఈమెకి ఎందుకు ఇవ్వాలి. బట్ సుప్రీంకోర్టు క్లియర్గా చెప్తుంది ఆమెకి నష్టపరిహారం ఇవ్వాలి. మ్యామ్ సీరియస్గా మీరు అన్నట్టుగానే ఆ అమ్మాయిలను చూసినప్పుడు వాళ్ళకి ఎక్కువగా వాళ్ళని మనసుకి బాగా బాధ పెట్టేది ఏంటంటే లైక్ చట్టంలో మీరు అన్నట్టు ఇవన్నీ ఆలోచించడానికి 22 years పట్టిందా అనిపించింది నాకు. అంటే లైక్ వేరే వాళ్ళకి ఎలా ఉండిందో అందులో మగ్గిపోయిన వాళ్ళకి ఆ బాధ అర్థమవుతుంది. సో ఇవన్నీ బాధ కాకుండా కొంతమంది కొన్ని పదాలు వాడతారు వీళ్ళ కోసమని, పర్టికులర్ వల్గర్ లాంగ్వేజెస్ వాడతారు అనమాట. సో బయట ఎవరు ఏమన్నా చేసినా సరే వాళ్ళలాగా చేస్తున్నావు అని మాట్లాడతారు. బట్ వాళ్ళు ఏ సిచ్యువేషన్లో వెళ్ళాల్సి వచ్చింది, ఆ వెళ్ళిన వాళ్ళు ప్రతిసారి ఇక ఇలానే మ్యానిపులేట్ అయ్యి అందులో ఇరుక్కుంటూ పోతూ ఉంటారు. సో దీన్ని కూడా స్టాప్ చేయడానికి ఏమైనా సొల్యూషన్ ఉందా? ఈ జడ్జ్మెంట్లో ఆ అబ్జర్వేషన్ ఉంది దట్ ఈ పేరు ఈ మనిషిన ఎంత మట్టికి మీరు హీనంగా చేశారంటే ఈమె పేరే ఒక అబ్యూజివ్ వర్డ్ అయిపోయింది. అంతే అంత వర్స్ట్గా చేసేసారు. అది చేంజ్ అవ్వాలని జడ్జ్మెంట్లో అబ్జర్వేషన్ ఉంది. బట్ మెనీ థింగ్స్ డోంట్ చేంజ్ బై సుప్రీం కోర్ట్ జడ్జ్మెంట్. రైట్. మన మైండ్ చేంజ్ అవ్వాలి. అండ్ దట్ ఈస్ వై ఇట్లాంటి మీడియా ఇంటరాక్షన్స్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇట్లాంటి మీడియా ఇంటరాక్షన్లో మనం ఎక్కడో మనుషుల ఆలోచన పద్ధతిన ఛాలెంజ్ చేస్తున్నాం. వేకప్,
ఏం చెప్తున్నారు మీరు? యూనో ఎంతో కాలం నుంచి విక్టిమ్ మీదనే బ్లేమ్ పెట్టారు. షిఫ్ట్ ఇట్. నో, ఎవరి మీద మీరు బ్లేమ్ పెట్టాలా వాళ్ళ మీద పెట్టండి. కొనే వాళ్ళు కూడా ఉన్నారు కదా, ఆ పేరు ఏమీ రాలేదు. ఈ అమ్మాయిన యూజ్ చేసేవాళ్ళు ఇన్ని మంది అమ్మాయిలు ఉన్నారంటే ఇన్ని మంది కొనేవాళ్ళు ఉన్నారు. ఈ కొనేవాళ్ళు గురించి మీరు ఏమి చెప్పరు. సో ఈ షిఫ్ట్ ఎప్పుడు వస్తుంది? విక్టిమ్ నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనిషి దగ్గర, ఓకే, మనిషి ఏం అనుభవించి ఇక్కడ వచ్చింది, ప్లస్ ఈ విక్టిమ్గా ఉంచుకోవడానికి మనమందరూ రెస్పాన్సిబుల్ ఉన్నాం కదా. అవును. సో ఆమెను మీరు ఆ పేరు పిలిస్తే మీ పేరు ఏంటి అది కూడా అడిగే ఒక ప్రశ్న ఇది అవ్వాలి. దట్ ఈస్ వై కొన్ని ఆలోచన, డీపర్ ఆలోచన పద్ధతిన ఛాలెంజ్ చేయడానికి ఇట్లాంటి ప్రోగ్రామ్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ట్రూ మ్యామ్. అండ్ యాడెడ్ టు దట్, ఇప్పుడు నార్మల్గా చాలా మందికి అంటూ ఉంటాం కదా, వాళ్ళ ఇంటి దాకా సమస్య వస్తే తప్ప వాళ్ళకి తెలీదు అని అంటూ ఉంటారు, ఒక సామెతలాగా చెప్తూ ఉంటారు. నిజంగానే వాళ్ళ ఇంటి దాకా వస్తే తప్ప ఇష్యూస్ గురించి ఆలోచించలేని సిచ్యువేషన్ ఇంకా ఉందంటారా అసలు? 100%. ఇప్పుడు వార్, మీరందరూ ఎంత వార్ గురించి కన్సర్న్ ఉన్నారు? హమస్లో జరుగుతుంది, యుక్రెయిన్లో జరుగుతుంది. హౌ మచ్ ఆర్ యూ బాదర్డ్ అబౌట్ దట్? బట్ మీ సిలిండర్ రావటం లేదంటే చాలా బాదరేషన్ స్టార్ట్ అయిందా లేదా? అంటే మీకు తగలాలి. మీ డీజిల్ ప్రైసెస్ పైన పోతుంది, మీ పెట్రోల్ ప్రైస్ పోతుంది. రేపు ఈ డీజిల్ పెట్రోల్ ప్రైసెస్ ఎక్కువ అవుతే మీ టమాటాలు కూడా ఎక్కువ అయిపోతుంది, మీ వంకాయ సొరకాయ కూడా అప్పుడు తగులుతుంది. అమ్మా, వార్ జరుగుతుందా? ఓకే, అంటే మీ ఇంట్లో వారు రావాలి, అప్పుడు మీరు యాక్సెప్ట్ చేస్తారా ఈ ప్రాబ్లం ఉంది అని? దిస్ ఇస్ అవర్ మైండ్ సెట్. ఓకే, నేను యాజ్ అన్ యాక్టివిస్ట్ హూ హెస్ డన్ దిస్ వర్క్ ఫర్ సో మెనీ ఇయర్స్ ఎవరికి ఇది జరగకూడదు అని అనుకుంటాను. అట్లాంటి శాపం కూడా నోరించి రాకూడదు. దట్ మీ ఇంట్లో అవుతే మీకు తెలుస్తుంది ఎలాగ ఉంటుంది. బట్ యూనో ఆల్ దట్ ఐ విల్ సే ఇస్ కొంచెం మనసు ఓపెన్ చేయండి, కొంచెం మనసు, కన్ను, చెవు ఓపెన్ చేయండి. మనిషిగా చూడడానికి ఉన్న జెనరాసిటీ చూపియండి. అది ఒక ఇది కాదు, ఫేవర్ కాదు, అది మీ బాధ్యత. హూ గివ్స్ యూ ద రైట్ యార్? ఒక మనిషిన చిన్న చూపు చూడడము, ఆమెకి గౌరవం లేక చేసేయడము, ఆమె మీద ఒక పేర్లు పెట్టేయడము, అది చాడీలాగా వేరే వాళ్ళ మీద యూజ్ చేయడము. హూ గివ్స్ యూ దట్ డ్యామ్ రైట్? ఇది మనం ప్రతి ఒక్కరూ మనతోటి అడగాలి ఈ క్వశ్చన్. బికాజ్ మన ఒక్క ఆలోచన పద్ధతి వల్ల ఒక మనిషి జీవితం పాడు చేస్తున్నాం. ఒక మనిషిని మన సమాజం నుంచి దూరం చేసి ఒక సైడ్లో నెట్టేస్తున్నాం. ఓకే, ఆ మనిషి వాపస్ రావడానికి ప్రయత్నం చేస్తే ఇట్లాంటి జడ్జ్మెంట్స్, ఇట్లాంటి ఎన్నో జడ్జ్మెంట్స్ ఇంకా ఒక 20 years 30 years స్ట్రగుల్ చేసి మా లాంటి వాళ్ళు తీసుకొస్తారు. బట్ ఎప్పటి వరకు మీ మైండ్ సెట్ చేంజ్ కాదు. ఇట్లాంటి జడ్జ్మెంట్ వస్తే సరి, లేదు సరి. బికాస్ ఇదే జడ్జ్మెంటు ఫుల్ఫిల్ చేసే మనుషులు మన సమాజంలో ఉన్న మనుషులే. వాళ్ళే పోలీస్ ఆఫీసర్స్ అవుతారు, వాళ్ళే జడ్జెస్ అవుతారు, వాళ్ళే ప్రాసిక్యూటర్స్ అవుతారు. సో ఇదే మైండ్ అక్కడ కూడా పోతుంది. వాళ్ళేదో వేరే గ్రహం నుంచి రాలేదు. మనలో ఏమి బుద్ధి ఉంది? సో ఆల్వేస్ వెన్ వీ టాక్ అబౌట్ పోలీస్, మనం ఏదో ఏ విధంగా మాట్లాడతామంటే వాళ్ళేదో ఎక్కడో దూరం నుంచి వచ్చిన లేదండి, మన వాళ్ళే. మనం లోపల ఉన్న అన్ని లోపాలు వాళ్ళలో కూడా ఉంది. అండ్ ఆల్ ది యాటిట్యూడనల్ క్రైసిస్ దట్ ఈచ్ వన్ ఆఫ్ అస్ హ్యావ్, అది వాళ్ళలో ఉంది. ఇంకా మేబీ డబల్ ఉండొచ్చు. సో మనం చేంజ్ అవుతే సమాజం చేంజ్ అవుతుంది, యంత్రాంగం చేంజ్ అవుతుంది, టోటల్ ఈకో సిస్టమ్ చేంజ్ వచ్చేస్తుంది. ఆ చేంజ్ ఎక్కడ రావాలి? మనలో రావాలి ఫస్ట్. వాళ్ళకి వీళ్ళకి మనం మాట్లాడే అవసరం లేదు. పోలీస్ చేంజ్ అయిందా, జడ్జెస్ చేంజ్ అయినా, దాని ముందు నువ్వు చేంజ్ అయినావా నువ్వు అడుగు ఫస్ట్. బట్ ఆఫ్టర్ దట్ టు బి ఫ్రాంక్, ఇప్పుడు మనం ఈ మాట్లాడే ఈ చేంజ్ అనేది ఇప్పుడు ఒక ఉమెన్ వాళ్ళ డిగ్నిటీ, వాళ్ళ లైఫ్ గురించి వాళ్ళు ప్రశాంతంగా వితౌట్ ఎనీ బ్లేమ్స్ ఆర్ విక్టిమ్స్ ఆర్ సూటిపోటి మాటలు లేకుండా బతకడం గురించి చేంజ్ కాబట్టి మేబీ ఇది వాళ్ళకి లీస్ట్ ప్రయారిటీ. ఇది కూడా దే మైట్ నాట్ కన్సిడర్. Absolutely. See, till it doesn't come near you, you don't think it is a priority. ఎక్కడో ఎవరో ఉన్నారు,
ఓకే, ఆమె ఏదో యాక్టివిస్ట్ చేస్తుంది, ఓకే, ఆమె తలనొప్పి. సో మచ్ సో దట్ కొన్ని మంది మాట్లాడితే నా దగ్గర మాట్లాడే విధానం ఎలాగ ఉంటుంది అంటే, ఈ సమస్య మీరే తీసుకొచ్చారండి, మీరే సాల్వ్ చేయండి, మీ పని మీ బాధ్యత, దట్స్ ఆల్. ఏదో పెద్ద వాళ్ళకి దే డూయింగ్ అ ఫేవర్, రైట్. నా మాట కూడా విని దే డోంట్ థింక్ సమాజం పరంగా నేను చేస్తున్నాను, అందరూ సమాజంలో ఉన్న వాళ్ళకి బాధ్యత నేను తీసుకుంటున్నాను, నేను కానీ నాలాంటి ఎన్నో మంది. ఆ ఆలోచన పద్ధతి ఎప్పుడు వస్తుంది అంటే, ఈ మనుషులు కూడా మన సమాజంలో ఉన్న మనుషులు, ఓకే, వీళ్ళకి ఏదైనా తగిలితే మనకు కూడా తగులుతుంది. ఆ అండర్స్టాండింగ్ ఏ రోజు ప్రతి ఒక్క మనిషిలో వచ్చేస్తుంది, దట్ ఈస్ వెన్ ద చేంజ్ విల్ హ్యాపెన్. కమింగ్ టు ఉమెన్ కన్సెంట్ విషయానికి వస్తే మ్యామ్, బయట నార్మల్ ఉమెన్ కన్సెంట్ విషయాన్ని చూస్తేనే అది అర్థం చేసుకునే అంత మేబీ ఐ హోప్స్ అది మెచ్యూరిటీ అనే అనాలేమో. సో అంత ఎన్లైటైన్మెంట్ అనేది వాళ్ళ మైండ్స్లో రాలేదు ఇంకా. అలాంటిది ఒక ప్రాస్టిట్యూట్కి కూడా ఒక కన్సెంట్ అనేది ఉంటుంది. సో తనకి నచ్చే చేస్తుంది, లేదు నచ్చకుండా కూడా ఎవరో ఫోర్స్ చేస్తే మనం ఇందాక అన్నట్టుగా బట్ భయపడి తప్పక బయటికి రాలేక చేస్తుంది అనేది ఎలా డిఫరెన్షియేట్ చేసుకొని మనం తెలుసుకోవచ్చు అంటారు ఈ యాక్ట్ ద్వారా? ఈ జడ్జ్మెంట్లో consent is very big, but the problem is that ఆడవాళ్ళు ప్రాస్టిట్యూట్ వదిలేయండి, ఆడవాళ్ళే వాళ్ళకి ఐడియా లేదు కన్సెంట్ అంటే ఏంటి. ఎందుకంటే కాలాకాలం నుంచి మన బ్రెయిన్లో రుబ్బి 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 ఇన్సర్ట్ చేశారు. ఓకే, ఇలాగ ఉండాలి, ఇలాగ చేయాలి, మీ నాన్న చెప్తారు ఇది చేసుకో అది చేయాలి, తర్వాత భర్త చెప్తారు అది చేసుకో ఇది చేయాలి, తర్వాత కొడుకు చెప్తాడు అది చేసుకో. అంటే నాకు కూడా ఒక ఆలోచన ఉంది, నాకు కూడా ఒక ఇష్టం ఉంది, నాకు కూడా కోరికలు ఉన్నాయి. ఓకే, ఇది మన సోషలైజేషన్లోనే తక్కువ. వీఆర్ యూస్డ్ టు, ఓకే, అండ్ వీ హ్యావ్ గాట్ నార్మలైజ్ టు దట్. చిన్నప్పటి నుంచి మనం అదే నార్మలైజేషన్ మెకనైజేషన్ లాగా ఒకటి చేసి పెట్టేశారు, బ్రెయిన్ ఎలా ఆలోచించాలి. సో మచ్ సో దట్ ఇప్పుడు ఏదన్నా కొన్ని ఆడవాళ్ళ మనం కలుస్తాము, మీరు చెప్పండి అంటే మేమేం చెప్పాలండి అంటే మీకు ఒక ఆలోచన లేదా? ఓకే, మీ జీవితం గురించి ఒక డెసిషన్ తీసుకునే మీకు ఆలోచన లే, మేము మా ఆయన దగ్గర అడిగి వస్తానండి. ఓకే, ఇది నార్మల్. రైట్. అట్లాంటి సిచ్యువేషన్లో ఈ వ్యభిచారంలో ఉన్న ఈ అమ్మాయి కూడా ఇదే సమాజం నుంచి వచ్చిన క్యాండిడేట్. రైట్. ఓకే, తనకు కూడా తన కన్సెంట్ ఎక్సర్సైజ్ చేసే ఒక సిచ్యువేషన్ రాలేదు. చాలా సమయంలో ఏమవుతుంది అంటే, ఆమెను ఎవరు కంట్రోల్ చేస్తారు, ఆమె కన్సెంట్ వాళ్ళ చేతిలో పెట్టుకుంటారు. ఓకే, అండ్ ఆమె ఏం చూస్తుంది, ఈ లైఫ్ వచ్చేసిన, ఈ లైఫ్లో ఇంకా ఏం లేదు నాకు బ్రతకడానికి. దానికి కూడా కారణం ఎవరు? సమాజం. రైట్. బికాజ్ సమాజం ఒక ఆనర్, ఒక హోప్ ఇవ్వట్లేదు బయటికి వెళ్తే ఇంకో లైఫ్ ఉంటుంది అని. అది మాత్రం కాదు, మనం కూడా ఒక ఆనర్ది ఒక డెఫినేషన్ పెట్టుకున్నాం కదా. ఈ అమ్మాయికి శరీరం మీద ఎవరైనా ముట్టితే ఆమె ఆనర్ పోయింది, ఆమె చెడిపోయింది. రైట్. అదే దట్స్ వాట్ ఇందాక మనం వర్డ్స్ చెప్పాం కదా, వర్డ్స్ అంటే ఈ వజైనాకి కానీ శరీరంలో ఉన్న లైంగిక అవయవాలు ఎవరన్నా ముట్టితే కనుక, ఏదైనా చేస్తే కనుక నీ పరువు పోయింది. రైట్. ఓకే, వ్యభిచారం అంటే ఏంటి? రోజుకి 10 మంది 15 మంది 20 మందితోటి నువ్వు సెక్స్ చేసుకుంటావు అంటే తన మైండ్లో ఏంటి, నా పరువు కంప్లీట్లీ పోయింది, ఇంకా నేను లాయక్ లేదు సమాజంలో వాపస్ రావడానికి. ఓకే, ఇట్లాంటి టైంలో ఈమె మీద బ్రతుకుతున్న, ఈమె మీద దుడ్డు సంపాదించుకుంటున్న మనుషులు, ఈ మొత్తం ట్రాఫికర్సు, ఈ మొత్తం ఏజెంట్స్, వాళ్ళ చేతిలో కంట్రోల్ పోతుంది కంప్లీట్లీ. వాళ్ళు డిసైడ్ చేస్తారు నువ్వేం చేయాలా ఏం చేయకూడదు, వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు నువ్వు ఏం మాట్లాడాలా ఏం మాట్లాడకూడదు. సో ఏమవుతుంది అంటే ఫైనలీ ఒక రెస్క్యూ ఆపరేషన్ వచ్చేసరికి, దాని తర్వాత రీహాబిలిటేషన్, ఈమె కన్సెంట్, నాకు కూడా ఒక హక్కు ఉంది నా శరీరం మీద, లేకపోతే నా జీవితం మీద ఏదైనా అట్లాంటి ఒక స్టేజ్కి రీచ్ అవ్వడానికి చాలా టైం పడుతుంది.
అండ్ అది కూడా ఈ జడ్జిమెంట్లో అబ్జర్వ్ చేశారు, దాట్ అ విక్టిమ్ విల్ టేక్ టైమ్ టు ప్రొసెస్ దిస్. యూనో ఆమె ట్రామా నుంచి బయట రావడానికి, ప్లస్ ఆమెకి కూడా అన్ని హక్కులు ఉన్నాయి తన జీవితం గురించి డిసైడ్ చేసుకోవడానికి. అది ఆ స్టేజ్కి రావడానికి, అండ్ దే యూస్ ద వర్డ్ ఇన్ఫార్మ్డ్ కన్సెంట్. అంటే ఈ ఇన్ఫార్మ్డ్గా నాకు అన్నీ తెలుసు, తెలిసిన తర్వాత నేను ఈ డిసిషన్ నా గురించి తీసుకుంటున్నాను, ఆ స్టేజ్కి రావడానికి చాలా టైం పడుతుంది. ఆ టైం ఒక విక్టిమ్కి ఇవ్వాలి. అది తెలియక చేస్తున్నారా, వాళ్ళు ఎవరో ఫోర్స్ఫుల్గా పెట్టేశారు తప్పదు కాబట్టి చేస్తున్నారా, లేదా ఇష్టంతో చేస్తున్నారా అనేది ఈవెన్ వాళ్ళకి వాళ్ళే అర్థం చేసుకోలేదు. అబ్సల్యూట్లీ. సో దానికి అవసరమైన ట్రామా కేర్, కౌన్సిలింగ్ అన్ని వ్యవస్థ చేయాలి టిల్ షీ రీచెస్ దట్ పాయింట్. మ్యామ్ అందులో మరి వీళ్ళ ద్వారా బిజినెస్ చేసుకుంటున్న వాళ్ళు అప్పటిదాకా ఆగుతారు, ఈ చట్టాన్ని అసలు అమలు చేయనిస్తారంటారా? లైక్ డెఫినెట్లీ వాళ్ళకి పెద్ద ఒక దెబ్బ. ఠీకే, ఇప్పుడు ఒక యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్న పోలీస్ స్టేషన్ చేస్తేనే వాళ్ళకి పెద్ద దెబ్బ. అవును, ఎందుకంటే చాలామంది అరెస్ట్ అవుతారు. అవును. ఇప్పుడు మంచిగా క్రియాత్మకంగా వీళ్ళు రెస్క్యూ చేయడానికి వీళ్ళకి పవర్ వచ్చేస్తే దాని మీద ఇన్వెస్టిగేషన్ చేయడానికి వేరే ఏం కేసు లేదు. థెఫ్ట్, బర్గలరీ, రేపు ఈ కేసు ఏం లేవు, ఇది మాత్రం కేసు. అంటే క్వాలిటీ ఇన్వెస్టిగేషన్ జరుగుతాయి. అప్పుడు చేపిస్తున్న ఎన్ని మంది అరెస్ట్ అవుతారు. మా సే ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లో ఎన్నో మంది అమ్మాయిలు వెస్ట్ బెంగాల్ నుంచి ట్రాప్ అయ్యి ఇక్కడ ప్రాస్టిట్యూషన్లో దింపుతారు. సో ఇక్కడ నుంచి వెస్ట్ బెంగాల్ వరకు ఇన్వెస్టిగేషన్ జరుగుతాయి. అక్కడి నుంచి ఇక్కడ వరకు జరిగే ఇన్వెస్టిగేషన్లో ఎన్ని మందిని పట్టుకుంటారు. సో డెఫినెట్లీ దీని మీద సంపాదిస్తున్న మనుషులకి ఈ జడ్జిమెంట్ ఒక పెద్ద దెబ్బ. మ్యామ్ ఇందులో యాడింగ్ టు దట్, ఇది మేబీ ఒకవేళ వాళ్ళు కాంట్రవర్సీగా తీసుకున్నా కూడా ఇందులో నార్మల్ ఇష్యూ మీరు ఇందాక అన్నట్టు థెఫ్ట్కి వీటికే, లేకపోతే నార్మల్ రాంగ్ వర్క్ చేస్తే ఒక జస్ట్ కరప్షన్ అనేది కొంత అమౌంట్ ఇంత ఇచ్చేస్తే తప్పించే సిస్టమ్ ఉన్నప్పుడు ఇంత పెద్ద ఇష్యూకి అంత పెద్ద పీపుల్ బ్యాక్ నడిపిస్తారు కదా, వాళ్ళు ఈజీగా సమ్ అమౌంట్ ఏదో ఒకటి ఇచ్చి వాళ్ళని కరప్ట్ చేసి బై చేసుకొని హైడ్ చేయగలిగే సిచ్యువేషన్స్ ఉండవంటారా? 100% ఏ నేరంలో ఉంది. అండ్ దిస్ నేరం ఈజ్ నాట్ దట్ ఎక్సెప్షన్. ప్రతి ఒక్క నేరంలో ఫ్లిప్ సైడ్ ఉంటుంది, ఇది కూడా చేయొచ్చు. కరప్షన్ ఈజ్ అ రియాలిటీ. పైసలతోటి ఏదైనా కొనొచ్చు, ఏదన్నా యూనో హైడ్ చేయొచ్చు, ఇది ఒక రియాలిటీ. డెఫినెట్లీ ఈ పర్టిక్యులర్ నేరంలో కూడా అది ఉంటుంది. వీఆర్ హోపింగ్ దట్ ఎంత ఉంటే కూడా ఎంతో కొంత అట్లీస్ట్ ఇది అటాక్ అవుతుంది. మేబీ నాట్ ద హోల్ థింగ్. రైట్, ఎగ్జాక్ట్లీ. సో మ్యామ్ ఇక్కడ యూజువల్గా ఇప్పుడు చాలామంది మీరు ఇందాక మనం ఒక మాట అనుకున్నాం, లైక్ అక్రమంగా ఎవరు వచ్చారు లేకపోతే వాళ్ళ కన్సెంట్తో ఎవరు వచ్చారు అనేది డిఫరెన్షియేట్ చేసుకోవడం చాలా కష్టం. సో కొన్నిసార్లు ఈ కేసెస్లో మేబీ నిజంగా విక్టిమ్ వాళ్ళకి అన్యాయం జరిగే ఛాన్సెస్ కూడా ఉంటాయి కదా, దీన్ని ఎలా, ఈ గ్యాప్ని ఎలా ఫిల్ చేసుకోవచ్చు అంటారు? సో జడ్జ్మెంట్లో ఈ రెండు గ్రూపు చాలా క్లియర్గా డిఫైన్డ్ ఉంది, దట్ వీళ్ళు కూడా రావచ్చు. అండ్ దేర్ఫోర్ విక్టిమ్స్ని ఐడెంటిఫై చేయడానికి ఉన్న ప్రణాళి పద్ధతి కూడా చాలా క్లియర్గా రాశారు. అదే సమయంగా ఇష్టంగా వచ్చిన వాళ్ళ కూడా విక్టిమ్గానే గుర్తిస్తున్నారు ఈ జడ్జ్మెంట్లో. సో ఈ జడ్జ్మెంట్ వచ్చిన టైంలో కొన్ని తెలుగు మీడియాలో, తెలుగు పేపర్స్లో చాలా అపోహాలు స్ప్రెడ్ చేశారు. స్వచ్ఛందంగా చేస్తున్న వాళ్ళ ఇంకా నేరం కాదు, వాళ్ళని అరెస్ట్ చేయరు, రెస్క్యూ కాదు. జస్ట్ అ రాంగ్ స్టేట్మెంట్. ఎందుకంటే జడ్జ్మెంట్లో చాలా క్లియర్ ఉంది దట్ ఈ మనుషులు ఎవరు స్వేచ్ఛగా వ్యభిచారంకి వెళ్తున్నారు, వాళ్ళు కూడా ఏదో సంతోషంగా వెళ్ళలేదు. యూనో వాళ్ళు కూడా ఏదో ఇబ్బంది వల్ల, ఆర్థికమైన ఇబ్బంది ఉండొచ్చు, లేకపోతే ఏదో ఒక పరిస్థితి వల్ల ఈ చాయిస్ తీసుకున్నారు. మేబీ వాలంటరీగానే చాయిస్ తీసుకున్నారు. బట్ ఆ వాలంటరీగా రాలేదు, ఏదో విపరీతమైన పరిస్థితి వల్ల వాళ్ళకి ఈ ఒక డిసిషన్. సో ఇన్హెరెంట్ టు దిస్ ప్రాస్టిట్యూషన్, బలవంతంగా వచ్చినావా స్వేచ్ఛగా వచ్చినావా, ఇన్హెరెంట్ టు దిస్ బోత్ ఆఫ్ దాట్ ఈస్ ఎక్స్ప్లాయిటేషన్ అండ్ అబ్యూస్. సో ఒక జడ్జి కానీ ఒక పోలీసు వీళ్ళ ఒక బాధితురాలుగానే చూడాలి. ఈవెన్ ఇఫ్ యూ హ్యావ్ కమ్ వాలంటరీలీ,
అండ్ ఈ వాలంటరీ అమ్మాయికి చాయిస్ ఉంది, రిహాబిలిటేషన్కి రావాలా లేదా. సో దానికి తను సెపరేట్గా అప్లికేషన్ పెట్టొచ్చు, దట్ నాకు కూడా బయట రావాలని ఉంది, నాకు కూడా ఈ. సో రెండు గ్రూప్కి న్యాయం చేసేలాంటి ఒక జడ్జ్మెంట్ ఇది. ఓకే, ఇది చెప్పడం అగైన్ నేను చెప్తున్నాను, చాలా అద్భుతంగా రాశారు, చాలా క్లారిటీతో పాయింట్ వింటుంటే చాలా సెన్సిబుల్ గా హార్ట్ టచింగ్ గా. బట్ ఫైనలీ ఎలాగా అప్లై అవుతుంది ప్రాక్టికల్లీ, అది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. సో వీఆర్ వెయిటింగ్ టు సీ హౌ ఇట్ విల్ కమ్. వాళ్ళు విన్న వాళ్ళకి, విక్టిమ్స్ కి అయితే డెఫినెట్ గా ఇది విన్నప్పుడు మేబీ దే మైట్ హ్యావ్ క్రైడ్ ఏ లాట్, అబ్బా అట్లీస్ట్ ఒకరు వచ్చారు కాపాడడానికని. హోప్ సో వాళ్ళ వరకు ఇది రీచ్ అయితే డెఫినెట్లీ. అదే సమయంలో ఎన్నో మంది ఆడవాళ్ళు ఈ ప్రోగ్రామ్ వింటున్న వాళ్ళు కూడా చాలా మంది ఉండొచ్చు, ఎవరు వాలంటరీగా ఈ సిచ్యువేషన్కి వచ్చారు, వాళ్ళకి కూడా హక్కు ఇచ్చారు, మీకు ఆ దారి నుంచి బయట రావాలంటే మీరు కూడా అప్లికేషన్ పెట్టొచ్చు, మీకు కూడా ఈ సౌకర్యాలు అన్నీ వచ్చే హక్కు ఉంది. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ ఆల్సో ఆస్క్, అంటే కాంపన్సేషన్ కానీ, ఒక వసతి కానీ, ఒక యూనో ఎంప్లాయ్మెంట్ కానీ, ఇట్లాంటి ఏమేమి గవర్నమెంట్ ఇవ్వాలి మీకు, అది మీకు కూడా హక్కు ఉంది. ఇట్స్ నాట్ దాట్ ఇది జడ్జ్మెంట్ ద్వారా మిమ్మల్ని దూరం చేస్తున్నాం. సెక్షన్ 19, సో జడ్జ్మెంట్లో లాస్ట్ పార్ట్ ఇది, సెక్షన్ 19లో మీరు కూడా అప్లై చేయొచ్చు అని చాలా క్లారిటీ తోటి చెప్తూ. డెఫినెట్లీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ డిఫరెన్స్, అందరూ బాధితురాలు బలవంతంగా వచ్చారు అట్లాంటి ఇంప్రాక్టికల్ స్టేట్మెంట్స్ లేవు. ప్రాక్టికల్గా అంటే ఒక నిజంగా ఒక పోలీస్ ఆఫీసర్కి గ్రౌండ్ మీద ఏం సమస్యలు వస్తాయి అది క్లారిటీ తోటి అర్థం చేసుకొని రాసిన జడ్జ్మెంట్. ఇప్పుడు చాలాసారి మనం అనుకుంటాం సుప్రీంకోర్టు వాళ్ళు అక్కడ కూర్చున్నారు, వాళ్ళకి ఏం తెలుసు రోడ్డు మీద ఏం జరుగుతుంది అని. బట్ ఈ జడ్జ్మెంట్ మీరు చదివితే కానీ ఫస్ట్ ఫీలింగ్ ఏం వస్తుంది అంటే ఈ జడ్జెస్కి చాలా క్లారిటీ ఉంది గ్రౌండ్లో ఏం జరుగుతుంది, గ్రౌండ్ సిచ్యువేషన్ ఏముంది, గ్రౌండ్లో ఏమేం ప్రాబ్లం ఉంది, అండ్ ఇది ఆ ప్రాబ్లమ్ని ఎలాగ నావిగేట్ చేయాలి, దానికి సొల్యూషన్స్ ఎలాగ తీసుకురావాలి, దాని మీద కూడా చాలా ఇంపార్టెంట్గా పెట్టారు. ఇంకా రెండు అంశాలు జడ్జ్మెంట్లో వచ్చినాయి ఏంటంటే అది జడ్జ్మెంట్గా రాలేదు, రికమెండెడ్ డైరెక్షన్గా వచ్చింది. అంటే విక్టిమ్ ప్రొటెక్షన్ ప్లాను జడ్జ్మెంట్ మెయిన్గా, అది కాకుండా ఇంకా 3 పాయింట్ మీద వాళ్ళు రికమెండేషన్ ఇచ్చారు. ఒకటి, ఒక సమగ్రమైన చట్టం తయారు చేయాలి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. రెండోది, ఇప్పుడు ఉన్న చట్టంలో డెఫినిషన్స్లో కొన్ని డిస్క్రిపెన్సీస్ ఉన్నాయి, కొంచెం అటు ఇటు ఆడా తేడా ఉంది. బిఎన్ఎస్ డెఫినిషన్లో, ఇమ్మారల్ ట్రాఫిక్ యాక్ట్ డెఫినిషన్లో, ఈ డెఫినిషన్స్లో కొన్ని ఆడా తేడా ఉన్నాయి, ఇది రెక్టిఫై చేయండి అని రెండో డైరెక్షన్. మూడో డైరెక్షన్ చాలా ఇంపార్టెంట్ డైరెక్షన్ ఏం చెప్పారంటే టెక్నాలజీ ముఖాంతరం, ఇప్పుడు మొబైల్ టెక్నాలజీ, వర్చువల్ మీన్స్, ఇది ఇప్పుడు కొత్త సీన్ ఆఫ్ క్రైమ్. నెక్స్ట్ మన మెయిన్ దిస్ ఇస్ ద న్యూ ప్లే గ్రౌండ్ ఫర్ క్రిమినల్స్. ఇక్కడ నుంచి వాళ్ళు మనుషులను ట్రాప్ చేస్తున్నారు, ఫేస్బుక్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, స్నాప్చాట్ కానీ, డేటింగ్ యాప్స్ వల్ల, డేటింగ్ యాప్స్, టిండర్, బంబుల్, అదేవిధంగా మ్యాట్రిమోనియల్ సైట్స్, జాబ్ సైట్స్, ప్రతి ఒక్క అంటే మొత్తం వర్చువల్ మీన్స్. వర్చువల్ మీన్స్ మనం చెప్తే ఇట్స్ అ బార్డర్లెస్ స్పేస్, దీనికి బార్డర్ లేదు, ఏమీ వాల్స్ లేవు, ఇది మీ ఊర్లాగా కాదు నేను ఇంత గోడలో అయిపోతుంది, నో, ఇది ఒక ఓపెన్ డొమైన్. ఆన్లైన్ గేమింగ్, చిన్నపిల్లలను ట్రాప్ చేయడానికి ఆన్లైన్ గేమ్స్. సో ఇది ఇంపార్టెంట్గా గవర్నమెంట్ గుర్తించాలి, దీనికి ఏమేమి చేయాలి, దానికి ఉన్న అడ్వైజరీస్ కానీ, న్యూ ఆర్డర్స్ కానీ తీసుకురావాలి. బికాస్ ఇది స్టార్ట్ అవుతున్న క్రైమ్, ఈ ట్రెండ్ ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది, ఇది ఎక్కువ అయ్యే ముందు గవర్నమెంట్ ఏదో ఒక చర్యలు తీసుకోవాలని అది కూడా గైడెన్స్ ఇచ్చింది. సో ఇట్స్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ దట్ ఈ విషయాలు అన్నీ దీంట్లో క్లారిటీ తోటి వచ్చింది. దట్ సైబర్ ఎనేబుల్డ్ హ్యూమన్ ట్రాఫికింగ్ అంటే టెక్నాలజీ యూజ్ చేస్తున్న అక్రమ రవాణా కూడా మీరు గుర్తించాలి, ఏదో ఒకటి చేయాలి. దానికి ఒక టైం లైన్ పెట్టలేదు.
దానికి ఒక ఇంత రోజులో చేయండి అది ఇది ఏం చెప్పలేదు, బట్ చెయ్యండి అని మాట చెప్పారు. అదే సమయంలో వేరే విషయాలకి కరెక్ట్గా టైం ఇచ్చారు, 3 నెలలు. యా 3 నెలలు మీరు చేయాలి. కంప్లైంట్స్ ఏం చేస్తారు, ఏం చేసి ఉన్నారు మాకు ఇవ్వాలి మీరు 3 మంత్స్లో. అంటే జడ్జెస్కి కూడా అంతనే ఒక ఒక డౌట్ ఉంది, నిజంగా వీళ్ళు చేస్తారా లేదా. అండ్ దట్ ఈస్ సంథింగ్ వీ హ్యావ్ టు లుక్ ఫార్వర్డ్. యా మ్యామ్, అంటే ఇప్పుడు సోషల్ మీడియా మాట్లాడుతున్నాం కాబట్టి ఈ టాపిక్ వస్తే మ్యామ్ ఒకసారి సోషల్లో ఇదో సోషల్ మాఫియా అనుకుందాం మనం. సో ఈ సోషల్ మాఫియాలో మనం కొంచెం ఇది ట్రెడిషనల్ ఇన్వెస్టిగేషన్ మెథడ్లో ఇందాక అంతా వెళ్తే మేబీ బయట ఫిజికల్గా ఎవరికైనా సరే కొంచెం హెల్ప్ అవ్వచ్చు, సొల్యూషన్ దొరకచ్చు. బట్ ఈ మధ్య మీరు అన్నట్టు చాలా యాప్స్ వస్తున్నాయి మ్యామ్. ఎగ్జాంపుల్గా వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఏదో డేటింగ్ యాప్స్ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ ఫన్నీగా అందులో నుంచి నా వర్క్ కోసం ఎవరన్నా అమ్మాయి ఇంట్రెస్ట్ ఉంటే తీసుకుందాము అనే థాట్లో అడిగారంట. బట్ అక్కడ అమ్మాయి మీకేమి ఇంట్రెస్ట్ సార్ అని చెప్పేసి అమ్మాయి అడుగుతుంది దట్ మీరు దేనికోసం కాల్ చేశారు అని. సో అందులో కొంతమంది సార్ దీనికోసం అయితే నాకు నాట్ ఇంట్రెస్టెడ్ అని అమ్మాయి కట్ చేసేస్తుంది, కానీ కొంతమంది దే ఆర్ రెడీ ఫర్ దట్, అంటే ఆన్లైన్ న్యూడిటీ కోసం. సో ఇది కూడా ఒక కైండ్ ఆఫ్ వాళ్ళని ప్రెషర్ చేసి ఆ అమౌంట్ కోసం అని చెప్పేసి వాళ్ళని దానికి ఒక మైండ్ మళ్ళీ అదొక కైండ్ ఆఫ్ ఊబిలో పడేస్తున్నారు వాళ్ళని. 100%. ఇప్పుడు ఇన్స్టెంట్ లోన్ యాప్స్ ఇది ఒక మోస్ట్ ఈజీ వే టు ట్రాప్ విమెన్. వీళ్ళకి ఏదో ఒక లోన్ ఇచ్చేసి వాళ్ళు ప్రిన్సిపల్ అమౌంట్ ఇవ్వలేకపోతారు, ఇంట్రెస్ట్ అమౌంట్ ఇవ్వలేకపోతారు, వాళ్ళ మొత్తం కాంటాక్ట్స్ హ్యాక్ అయిపోతుంది. ఇంకా వాళ్ళ కాంటాక్ట్స్ అందరికీ మార్ఫిక్ పిక్చర్స్ కానీ నానా రకమైన విధంగా వీళ్ళ బ్లాక్మెయిల్ చేయడం, ప్రెషరైజ్ చేసి వీళ్ళ ఈ దారిలో దింపడం జరుగుతుంది. బట్ ఒకటి ఉంది తెలుగులో, ఎలాగా ఉంది నాకు తెలీదు, తెలుగు పదాలు నాకు కరెక్ట్గా రావు, బట్ మా భాషలో ఉంది, ముళ్ళున ముళ్ళుతోటి తీస్తాం. సో టెక్నాలజీ ఎనేబుల్డ్ క్రైమ్లో టెక్నాలజీలోనే వాడుకోవాలి. అండ్ యూ హ్యావ్ టు యూస్ అడ్వాన్స్ టెక్నాలజీస్. ఏఐ ఉంది, టెక్నాలజీ ఉంది, చాలా టెక్నాలజికల్ టూల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇదే టూల్స్ క్రిమినల్స్ వాడుకుంటున్నారు. You have to train yourself, your police have to train themselves, your cybercrime cells have to train themselves to use the same technological tools. ఇదే టూల్స్ని వాడి ఎలాగా ఆఫెండర్న ఐడెంటిఫై చేయాలి, పొటెన్షియల్ విక్టిమ్స్ని ఎలాగా ఐడెంటిఫై చేయాలి. ఎస్పెషలీ టెక్నాలజీలో ఎర్లీ డిటెక్షన్ చేయడం చాలా ఈజీ. యూనో ఒక ప్యాటర్న్ చూసి, మాట్లాడే ప్యాటర్న్ చూసి, పేజెస్ది ఒక ఏ విధంగా నడుస్తుంది దాన్ని ఒక ట్రాక్షన్ చూసి కూడా ఇది క్రిమినల్ ట్రాక్షనా ఇది చేయడానికి చాలా ఈజీ. యూనో బట్ మ్యామ్ ఇందులో కొంచెం మేబీ లైక్ ఇప్పుడు మనకు ఫిజికల్గా అయితే 10 మంది ఇలా కనిపిస్తారు కళ్ళ ముందు, లేకపోతే ఒక బిల్డింగ్ ఏదైనా ఉంటే వెళ్తారు అనేది తెలుస్తుంది యూజువల్గా. బట్ ఈ సోషల్ మీడియాలో ఆ పర్సన్ మాట్లాడిన అమ్మాయి ఎక్కడి నుంచి, ఎవరు, ఏమీ తెలియదు. జస్ట్ వీళ్ళకి కావాల్సిన టైంపాస్ చాట్ అనేది ఒక్కటి అంతవరకు చేస్తారు, ఎక్కువ డీటెయిల్స్ కూడా రివీల్ చేయనియరు. బట్ ఒకవేళ ఆ మూమెంట్లో వాళ్ళు ఎవరు ఎక్కడ తెలియకపోవడం, అండ్ సమ్ టైమ్స్ ఒకవేళ వాళ్ళు చెప్పే ప్రయత్నం చేస్తే మళ్ళీ ఆ విక్టిమ్ ప్రొటెక్షన్ అనేది ఉంటుందా, వాళ్ళు ఉంటారా లేదా తెలియదు. సో ఈ గ్యాప్ని ఫిల్ చేయడానికి మేబీ చట్టం మళ్ళీ ఎలా తీసుకొస్తే బాగుంటుంది? ఈ చట్టంలో చాలా క్లియర్గా చెప్పారు దట్ సైబర్ ఎనేబుల్ హ్యూమన్ ట్రాఫికింగ్లో మీరు టెక్నాలజికల్ టూల్స్ చూడాలి. సో మీరు చెప్పినలాగా ఇప్పుడు బిగ్గెస్ట్ ప్రాబ్లం విత్ టెక్నాలజీ ఏంటి, విక్టిమ్ ఉంది, వేరే అందరూ ఇన్విజిబుల్ అయిపోయినారు. ఒక్కొక్కసారి విక్టిమ్ కూడా కనిపించదు. ఓకే, బట్ అట్లీస్ట్ మినిమం విక్టిమ్ కనిపించే ఛాన్సెస్ ఉన్నాయి. బోత్ సైడ్స్న డిటెక్ట్ చేసే టూల్స్ ఉన్నాయి మీరు ఎఫర్ట్ పెట్టుకుంటే. ఓకే, ఎన్నో ట్రాలింగ్ టూల్స్ ఉన్నాయి, ట్రేసింగ్ టూల్స్ ఉన్నాయి, ఇప్పుడు ఏఐ అని యూనో ఐటమ్స్ వచ్చినాయి, దీంతో మనం చేయొచ్చు. ఎంత క్రియేటివ్లీ మీరు ఒక టూల్ క్రియేట్ చేస్తున్నారో వాడుకోవడానికి, వాడే విధానం, ఇప్పుడు ఒక మనిషిని మోసం చేయడానికి కూడా అది వాడవచ్చు, ఒక మనిషిని డిటెక్ట్ చేయడానికి కూడా వాడవచ్చు. ప్రపంచవ్యాప్తంలో యుఎస్లో కానీ యూకేలో కానీ ఎన్నో అద్భుతమైన టూల్స్, ఇట్లాంటి టూల్స్ ట్రేసింగ్ ట్రాకింగ్కి డిటెక్ట్ చేయడానికి చేశారు. ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు బి ఈజీ, అంత ఈజీ కాదు 100%, బట్ ఇట్ ఈస్ నాట్ ఇంపాసిబుల్. ఓకే, బికాస్ అన్నిటిన ట్రేస్ ట్రాక్ చేయడానికి ఎన్నో విధానాలు ఉన్నాయి.
ఇప్పుడు చాలామంది చాలా క్రైమ్ చేసేది మ్యూల్ అకౌంట్స్ తోటి. మ్యూల్ అకౌంట్స్ అంటే ఏంటి? ఎవరెవరిదో ఆధార్ కార్డు కలతనం అయిపోయింది, లేకపోతే సిమ్ కార్డు కలతనం అయిపోయింది, అది తీసుకొని వీళ్ళు చేస్తున్నారు. అంటే లాస్ట్కి ఇంత ఇన్వెస్టిగేషన్ చేసి మీరు ఏదో ఒక లేబర్ దగ్గర రీచ్ అవుతారు. ఆయన చెప్తాడు, నేను ఎప్పుడో నా సిమ్ కార్డ్ ఎప్పుడో కలతనం అయింది, ఇది నాదే, బట్ నా దగ్గర లేవు. ఓకే, సో టెక్నాలజీ యూజ్ చేసి ఇట్లాంటి ఎన్నెన్నో న్యూ వేస్ క్రిమినల్స్ ఫైండ్ అవుట్ చేశారు. అదే టెక్నాలజీ యూజ్ చేసి మనం కూడా కొత్త అగైన్ ద హోల్ థింగ్ ఈజ్ అబౌట్ యువర్ విల్. ఇప్పుడు వరకు నీకు చేయాలని మనసు రాలేదు, ఇప్పుడు చేయాలని మనసు వస్తే కనుక ఇప్పుడు ఫైనాన్షియల్ ఫ్రాడ్స్కి చేస్తున్నారు కదా. ఇప్పుడు చూడండి, ఫైనాన్షియల్ ఫ్రాడ్ పైసలు పోతున్నాయి, డిజిటల్ అరెస్ట్ అవుతున్నాయి, దాంట్లో ఇంత పైసలు పోతున్నాయి, క్రోర్స్ ఆఫ్ రూపీస్. అప్పుడు అందరూ వేకప్ అవుతున్నారు కదా. అప్పుడు ఇప్పుడు హైదరాబాద్ జిల్లాలో ఒక పెద్ద కేసు జరిగింది, 53 మెంబర్స్లో వెళ్ళి అరెస్ట్ చేసి తీసుకొచ్చారు ఆల్ ఓవర్ ఇండియా. అంటే విల్ వస్తే, మనకి దెబ్బ తగులుతుంది అని ఫీల్ అవుతే డెఫినెట్లీ వెళ్తారు. అదేవిధంగా ఈ అమ్మాయిలు కూడా వాళ్ళ జీవితం కూడా ఇంపార్టెంట్ అని ఆ విల్ వచ్చేస్తే అప్పుడు డెఫినెట్లీ ఇట్లాంటి టూల్స్ కూడా తయారు చేయడం జరుగుతుంది. హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్లో చూసుకుంటే కనుక ఒక విక్టిమ్ని మనం చూసి వాళ్ళ నార్మల్ లైఫ్ లీడ్ చేయడానికి మీరు చాలామందిని చూస్తుంటారు. మీరు మీ ప్రజ్వల సంస్థ నుంచి ఎంతోమంది విమెన్ వాళ్ళే మేబీ వాళ్ళు సెల్ఫ్గా స్ట్రగుల్ అవుతూ ఉంటారు. వాళ్ళ ఫస్ట్ ఈ నార్మల్ లైఫ్కి హ్యాబిచ్యుయేట్ అవ్వడానికి రెగ్యులర్గా ఫస్ట్ వాళ్ళకి మెంటల్లీ, ఫిజికల్లీ, బయాలజికల్గా మొత్తం ఒక బాడీ అంతా ఒక సిస్టమేటిక్గా ఒక వర్క్కి అలవాటు పడిపోయి ఉంటుంది. సో ఇప్పుడు నార్మల్ లైఫ్ లీడ్ చేయటం ఎలా, ఏం చేయాలి, ఇలాంటి చాలా కేసెస్ మీరు చూసి ఉంటారు కదా. మీరు వాటి నుంచి ఇప్పుడు నెక్స్ట్ వాళ్ళకి ఎలా చెప్పాలనుకుంటారు? మీకు బాగా టచ్ అయిన థింగ్ ఏంటి? ప్రజ్వల ఒక ఎక్స్ట్రాడినరీ డెమాన్స్ట్రేషన్. ఎందుకంటే ప్రజ్వల టీంలో మోర్ దెన్ ఒక సిగ్నిఫికెంట్ నంబర్ ఆఫ్ అమ్మాయిలు సర్వైవర్స్ స్టాఫ్లో. అది ఒక మోడల్ ఫర్ ఎవ్రీ గర్ల్ హూ కమ్స్ ఇన్, దట్ నువ్వు కూడా బయట రావచ్చు, నీకు కూడా ఒక కొత్త జీవితం ఉంటుంది. ఎన్నో వేలాది మంది అమ్మాయిలది పెళ్ళిళ్ళు చేపించినాం. ఎన్నో మంది అమ్మాయిలు ఇప్పుడు పెద్ద స్థాయిలో జాబ్స్లో ఉన్నారు. డాక్టర్, చార్టెడ్ అకౌంటెంట్, జిమ్ ట్రైనర్స్, టీచర్స్, సోషల్ వర్కర్స్, లాయర్స్, డిఫరెంట్ పొజిషన్స్లో, బుక్ బైండర్స్, వెల్డర్స్, కార్పెంటర్స్. ఈ మొత్తం ఈ యొక్క ఈకోసిస్టమ్ ప్రతి ఒక్క అమ్మాయికి కనిపిస్తుంది. సో వాళ్ళు చేయగలిగితే నేను కూడా చేయగలుగుతాను. ఆ డెమాన్స్ట్రేషన్ ప్రజ్వల ఈ సంవత్సరం 30 సంవత్సరం అయింది. ప్రజ్వల వచ్చి 30 years అయింది. ఈ 30 yearsలో మనం డెమాన్స్ట్రేట్ చేసిన ఒక్కొక్క అచీవ్మెంటు కొత్తగా వస్తున్న ఒక విక్టిమ్కి ఒక మోడల్, ఓకే, ఇన్స్పిరేషన్. అబ్సల్యూట్లీ. ఆమెను రెస్క్యూ చేసింది కూడా ఒక సర్వైవరే, రైట్, ఎగ్జాక్ట్లీ. సో ఆమె చూస్తుంది, అరే ఈమె ఇంత డెవలప్ అయింది, ఈమె ఒక జాబ్ చేస్తుంది, లేకపోతే ఈమె ఒక బిజినెస్ నడిపిస్తుంది అంటే నాకు కూడా చేయొచ్చు, అంటే నేను కూడా దీని నుంచి బయట రావచ్చు. ఓకే, నేను చెప్పడం నుంచి ఎక్కువ ఈ డెమాన్స్ట్రేషన్ ఉంది కదా, అది ఎక్కువ. అవును, చెప్పడం కన్నా ప్రాక్టికల్గా చూపించారు మీరు, ట్రూగా. అండ్ మ్యామ్, చాలామంది ఇలాంటి ఊబిలో పడిపోయే వాళ్ళు మ్యానిపులేట్ అవుతూ ఉంటారు కదా. బట్ ఇప్పుడు మన ఈ జనరేషన్ అమ్మాయిలందరికీ కూడా ఓకే, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉండొచ్చు, లేకపోతే ఫ్రీడమ్ ఆఫ్ లైఫ్ ఉండొచ్చు, బట్ కొంత ఎవరు మ్యానిపులేట్ చేస్తున్నారు అర్థం చేసుకోగలిగే సామర్థ్యం కూడా వాళ్ళలో ఉండాలి, వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోగలిగేలాగా. సో అలా వాళ్ళు ఎవరైనా మ్యానిపులేట్ చేయడానికి వచ్చినా, లేకపోతే ఎక్కువగా ఏ ఏరియాస్ ఆర్ ఏ స్టేట్స్ ఆర్ కంట్రీస్ నుంచి అలా వచ్చే అమ్మాయిలు ఎక్కువ మంది ఉన్నారు? కాలం మారుతున్న ఫేస్లో మ్యానిపులేషన్స్ కూడా డిఫరెంట్ టైప్ అవుతుంది. ఈరోజు జెన్జీ ఉంది, చాలా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, చాలా ఆలోచన, అన్నీ తెలుసు, అందరూ ఇన్స్టా రీల్స్ చేస్తున్నారు, అందరికీ అన్నీ తెలుసు, అందరికీ పబ్లిక్ స్పేస్లో ఒక హక్కు ఉంది లాగా అందరు వచ్చేసారు. కిచెన్లో ఉన్న ఆంటీస్ కూడా అందరూ పబ్లిక్ స్పేస్కి వచ్చేసారు. మీరు ఇన్స్టాలో రీల్స్ చూసుకుంటే అందరూ ఇంట్లో కూర్చొని కూడా ఏదేదో డిఫరెంట్ వేషాలు చేస్తూ ఉన్నారు. ఎలాగ కాలం మారుతుంది, అలాగనే మెనిపులేషన్ ఐడియాస్ కూడా మారుతుంది. దీనికి ఒక ఆన్సర్ మనం చెప్పడానికి లేదు.
ఈ ఒక్కొక్క కాలంకి జరుగుతున్న కొత్త మ్యానిపులేషన్లో మనం వాళ్ళకి ఇచ్చే అడ్వైస్ కూడా చేంజ్ అవ్వాలి. లైక్ ఇప్పుడు నేను అమ్మాయిల దగ్గర ఎప్పుడు చెప్తాను, ఒకరికన్నా ప్రేమిస్తున్నారు, లేకపోతే ఒకరిన మీరు ఇష్టపడుతున్నారు, దాని బౌండరీ ఏంటి, ఎక్కడ స్టాప్ చేయాలి? మీ ఇంటిమేట్ కంటెంట్స్, మీ ఫొటోస్ కానీ మీ బాడీన మీరు ఎలాగ చేస్తారు, ఎక్కడ దాని బౌండరీ పెట్టాలి? ఓకే, అది మీకు తెలవాలి. ఎందుకంటే ఏ కంటెంట్ డ్యామేజ్ కానీ డిస్ట్రాయ్ చేయడానికి లేదు, ఎస్పెషలీ ఒక డిజిటల్ కంటెంట్. రైట్. బికాస్ డిజిటల్ ఫుట్ ప్రింట్ ఇస్ పర్మనెంట్. మీ ఫోటో కానీ మీ వీడియో కానీ ఏ జన్మంలో కూడా ఎవరన్నా డౌన్లోడ్ చేయొచ్చు, పెన్ డ్రైవ్లో పెట్టచ్చు, హార్డ్ డిస్క్లో పెట్టచ్చు, కాలకాలం అది డిసెమినేట్ అవుతూ ఉంటుంది. ఆ డేంజర్ అర్థం చేసుకోండి. ఎందుకు ఈరోజు ఈ కాలంలో 2026లో మ్యానిపులేషన్ ది మెథడ్ ఇది. ఓకే, మీ కంటెంట్ మీ చేతి నుంచి తీసుకొని మిమ్మల్ని మ్యానిపులేట్ చేయడం. 22 years బ్యాక్ ఈ మ్యానిపులేషన్ మెథడ్ ఉండలేదు. రైట్. ఓకే, ఆ టైంలో రా నాతోటి పారిపోదాం. ఓకే, ఆ టైంలో ఆ మ్యానిపులేషన్కి మేము వేరే అడ్వైస్ ఇచ్చినాం. ఈరోజు ఉన్న కాలంలో ఉన్న మ్యానిపులేషన్స్ని, అండ్ దీన్ని మనం ఈ మ్యానిపులేషన్ వర్డ్ నుంచి బెటర్ వర్డ్ ఇది గ్రూమింగ్ అని చెప్తాం. ద అప్రోప్రియేట్ వర్డ్ ఈస్ గ్రూమింగ్. మనిషిది ట్రస్ట్న సంపాదించుకొని ఆమె మైండ్న కంట్రోల్ చేయడం. ఓకే, నిజంగా తను కంప్లీట్లీ మనిషి కంట్రోల్లో వచ్చేస్తారు. ఓకే, అంతవరకు తీసుకొని వచ్చిన తర్వాత వాళ్ళతోటి ఒకటొకటి చేసి ఎన్నో మంది అమ్మాయిలు ఒక వెబ్ క్యామ్, మొబైల్లో ఉన్న ఒక వెబ్ క్యామ్ని యూజ్ చేసి ఆ వెబ్ క్యామ్ ద్వారా బ్లాక్మెయిల్ అయిన పరిస్థితి ఉన్నాయి. బికాజ్ ఈ మెనిపులేషన్, ఈ గ్రూమింగ్ మెథడ్లో ఇక్కడెక్కడో చలో సెక్స్ స్ట్రీమింగ్ చేసేసి బట్టలిప్పు, ఓకే, ఇలాంటి మాటలు మాట్లాడు, ఇదన్నీ ఒకటి. ఆమె ఏం చేస్తూ అనుకుంటుంది, అరే నేను ఈ మనిషిని ఇంత ట్రస్ట్ చేస్తున్నాను, ఓకే, నేను సర్వస్వం ఇవ్వడానికి రెడీగా ఉన్నాను. అండ్ ఆమె మైండ్లో మేబీ ఇది ద న్యూ ఫార్మ్ ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ లవ్. ఓకే, ఆమె ఏం చేస్తుంది, ఆమెను రేపు బ్లాక్మెయిల్ చేయడానికి అన్ని వస్తువులు ఆయన చేతిలో పెట్టేస్తుంది. అవును, లేదు నాకు ఎన్నో ఏళ్ళుగా తెలుసు, ఏం చేయడు అనుకోవడానికి లేదు. అది ఎవ్వరు, ఇంక్లూడింగ్ ఇన్ అ మ్యారేజ్, డిజిటల్ కంటెంట్ ఒక పర్మనెంట్ కంటెంట్. ఓకే, అది ఇవాళ రేపు వచ్చిన మ్యానిపులేషన్ మెథడ్. అది ప్రతి ఒక్క అమ్మాయి అర్థం చేసుకోవాలి. ఓకే, బికాజ్ మీ సేఫ్టీ మీరు పట్టుకోలేదు అంటే మీకే హాని వస్తుంది. ఓకే, ఆ నిద్రపోవడము, నైట్ మేర్స్, ఆ అవమానాలు, ఇదన్నీ మీరు చూసుకుంటారు. ఓకే, సో అండర్స్టాండ్, ఎక్కడ మీరు లక్ష్మణ్ రేఖ కానీ సీతారేఖ కానీ ఏదన్నా ఒక రేఖ ఎక్కడ పెట్టాలి. ఓకే, రైట్. ఇవాళ రేపు ఉన్న డేంజర్స్ ఏంటి అర్థం చేసుకోండి. ఎగ్జాక్ట్లీ మ్యామ్. అండ్ కమింగ్ టు ఉమెన్ డిగ్నిటీ లేకపోతే రెస్పెక్ట్ చూసుకుంటే, నాట్ ఓన్లీ అబౌట్ ది ప్రాస్టిట్యూట్స్, ఇన్ రియల్ లైఫ్లో కూడా ఉమెన్కి ఒక రెస్పెక్ట్ అండ్ డిగ్నిటీ అనేది లేదేమో అని అనిపిస్తుంది మ్యామ్. బికాస్ ఒక ఉమెన్కి రెస్పెక్ట్ అనేది ఒక సర్టెన్ ఏజ్లో నార్మల్గా ఈ పద్ధతి ప్రకారం ఉంటే రెస్పెక్ట్, పెళ్లి చేసుకుంటే షీ ఈజ్ ఎ డిగ్నిఫైడ్ ఉమెన్. బట్ ఏదైనా సరే ప్రాబ్లం వచ్చి ఒకవేళ డివోర్స్ వచ్చేస్తే షీ ఈజ్ నాట్ ఏ కరెక్ట్ పర్సన్ అని ఒక పేరు పడిపోవడం, లైక్ ఎవ్రీ స్టేజ్లో ఒక పేరు, ఒక ముద్ర వేసేయటం అనేది చాలా ఈజీ అమ్మాయిల మీద పెట్టడం. అండ్ వై ఓన్లీ ఉమెన్, అండ్ అది ఎలా ప్రొటెక్ట్ అవుతుంది? మనుషుల మైండ్ సెట్ అనేది ఎలా మారాలంటారు అప్పుడు? అది చేంజ్ అవ్వడానికి ఇంట్లో ఉన్న పేరెంటింగ్ చేంజ్ అవ్వాలి. మీ అమ్మాయిలను ఎలాగ మీరు పెంచుకుంటారు, మీ అబ్బాయిలను ఎలాగ పెంచుకుంటారు, దాన్ని చేంజ్ అవ్వాలి. ఇప్పుడు వరకు మనం ప్రతి ఒక్క విషయం అమ్మాయి మీదనే పెట్టినాం. ఏదైనా ఒక దిశాకాండ్ అయింది, ఓకే, ఒక అమ్మాయిది ఇమ్మీడియట్లీ బయట వెళ్ళక, నువ్వు రాక, ఈ బట్టలు వేసుకో, అలాగ మాట్లాడు, ఇలాగ, అంటే అన్ని ఫోకస్ అమ్మాయి మీదనే పెట్టినాం. ఇప్పుడు వరకు మనం దిశ గురించి మాట్లాడతాం. దిశన రేప్ చేసిన
అన్ని మంది అబ్బాయిల ఫేస్ కానీ పేరు కానీ ఊరు కానీ ఎవరికన్నా తెలుసా? నో. ఓకే, అండ్ దట్ ఈస్ వై వీ హ్యావ్ టు చేంజ్ అవర్ పేరెంటింగ్ స్టైల్. బట్ ఒకటి ఏంటంటే అందరికీ ఎక్కడెప్పుడు జాలి వస్తుందంటే అమ్మాయి మీద ఏదన్నా అయిపోయిన తర్వాత తనకి అప్పుడు వాడిని ఉరి తీయాలి, చంపేయాలి, ఆర్ వీ హ్యావ్ టు తన ఆర్గానిజం సంథింగ్ వాట్ ఎవర్ వాటిని కోసేయాలి అప్పుడు వస్తుంది. బట్ అది రియల్గా వాళ్ళ మనసులో నుంచి వస్తుందా జస్ట్ ఆవేశమా అనేది కూడా అర్థం కాదు. బికాజ్ వాళ్ళకి ఇదన్నీ ఒక కేసు బయట అవుతుంది, దీనికి కారణం మీరే అని ఆ రియలైజేషన్ రాదు. మీ ఆలోచన పద్ధతి, మీరు ఎలాగా మీ పిల్లల్ని పేరెంట్ చేస్తున్నారు, మీ అమ్మాయిలను ఎలాగా, మీ అబ్బాయిలను ఎలాగా. అండ్ నేను ఎప్పుడూ ఇది చెప్తాను, సేఫ్టీ, అమ్మాయిల సేఫ్టీ, అమ్మాయిల డిగ్నిటీ ఈజ్ నాట్ అబౌట్ విమెన్, ఇట్ ఈస్ అబౌట్ మెన్. మీరు మీ అబ్బాయిలను ఎలాగా పెంచుకుంటున్నారు, అబ్బాయిలను ఎలాగ తయారు చేస్తారు ఈ సమాజానికి, వాళ్ళు రేపు ఎట్లాంటి భర్తలు అవ్వాలి, ఎట్లాంటి అన్నయ్యలు అవ్వాలి, ఎట్లాంటి సోదరులు అవ్వాలి, ఎట్లాంటి ఫ్రెండ్స్ అవ్వాలి, ట్రైన్ దెమ్ ఇన్ యువర్ హౌస్. అండ్ వాళ్ళని ట్రైన్ చేసే టైంలో ఆటోమేటిక్లీ అమ్మాయికి కూడా మీరు ట్రైనింగ్ ఇవ్వాలి, ఎలాగ తను కన్సెంటు, తన డిగ్నిటీ, తన బౌండరీస్ని అర్థం చేసుకోవాలి, తను ఎలాగా అండర్స్టాండ్ చేసుకోవాలి. ఇద్దరికీ ఈక్వల్ యాక్సెస్ టు సేఫ్టీ రావాలంటే మైండ్ సెట్ చేంజ్ అవ్వాలి. ఆ మైండ్ సెట్ ఎవరిది చేంజ్ అవ్వాలి? పేరెంట్స్ది చేంజ్ అవ్వాలి. పేరెంట్స్ బట్ అక్కడ మళ్ళీ ఒక ఫీమేల్ మేలే అవుతుంది. అండ్ పేరెంట్స్ అంటే హస్బెండ్ అండ్ వైఫ్, మదర్ అండ్ ఫాదర్, వాళ్ళ ఇద్దరి మీద బాధ్యత ఉంది. ఎందుకంటే మనం రేపు ఒక డిఫరెంట్ సమాజం మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నామంటే ఆ డిఫరెంట్ సమాజం స్వతగా రాదు, మనం ఎఫర్ట్ పెట్టాలి. ఈరోజు మనం ఆ ఎఫర్ట్ పెడితే మేబీ రేపు మనకి ఆ సమాజం కనిపిస్తుంది. మేబీ మన గ్రాండ్ చిల్డ్రన్ ఆర్ గ్రేట్ గ్రాండ్ చిల్డ్రన్ విల్ సీ దట్ సమాజం. బట్ ఆ మార్పు మీరు ఈ రోజు నుంచి స్టార్ట్ చేయాలి, ఈ నిమిషం నుంచి స్టార్ట్ చేస్తే ఏదో ఒక కాలంలో ఇట్ విల్ సీ సమ్ లైట్. బట్ ఈ డిజిటల్ ఎరాలో మనం ఏది కంట్రోల్ చేయలేని సిచ్యువేషన్స్ జరుగుతున్నాయి మ్యామ్. ఇప్పుడు టు బీ ఫ్రాంక్ చూసుకుంటే వేరే కంట్రీస్లో అయినప్పటికీ కూడా అది ఇక్కడ మనకు ఎఫెక్ట్ చేస్తుంది, ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. సో కొన్ని కంట్రీస్లో అమ్మాయి అసలు చదువుకోవడానికి వీల్లేదు అని చట్టం తీసుకొస్తారు, లేదా అమ్మాయి సైలెంట్గా ఉన్నా మౌనం పాటించినా కూడా పెళ్ళికి లేకపోతే వాళ్ళతో శారీరక సంబంధానికి తను అంగీకరించినట్టు అని ఇంకొక కంట్రీ డైరెక్ట్గా అఫీషియల్గా చెప్పేస్తుంది, లైక్ గవర్నమెంట్ చట్టమే చెప్పేస్తుంది. సో వీటిని ఎలా అర్థం చేసుకోవాలంటారు? వాటి నుంచి మనము ఎలా మారాలంటారు? అంటే అసలు ఈ కాలంలో ఇంకా స్టిల్ అలాంటి థాట్స్ ఏంటి అనిపిస్తుంది? ఐ థింక్ మరి ప్రపంచం చూడకండి, మీ ప్రపంచం మీ ఊరు. ఓకే, మీ ఊర్లో మీరు చదువుకోండి ఫస్ట్. ఓకే, డోంట్ గెట్ టూ ఓవర్ థింకింగ్ చేసి అంత దూరం వరకు వెళ్ళకండి. మీ చిన్న ప్రపంచంలో కొంచెం చేంజ్ చేసేస్తే అక్కడి నుంచి చేంజ్ తీసుకొస్తే ఆ చిన్న ప్రపంచంలో వచ్చిన మార్పు కొంచెం పెద్ద ప్రపంచాలకి వెళ్తుంది. రైట్. ప్రాబ్లం ఏమవుతుంది అంటే మనం మరీ ఎక్కువ ఆలోచించి ఎక్కడెక్కడో వెళ్ళిపోతున్నాం. ఓకే, కళ్ళ ముందు ఉన్నదాన్ని సాల్వ్ చేసుకోలేదు, అక్కడి నుంచి స్టార్ట్ చేసుకోండి. రైట్, స్టార్ట్ దేర్ అండ్ చేంజ్ దేర్. ఎగ్జాక్ట్లీ. అండ్ ఆ చేంజ్ మెల్లగా రిపుల్ అవుతాయి, పెద్దగా సింపుల్ థింగ్. ఇప్పుడు మనం లైక్ ఇంత పాడ్కాస్ట్ చేసాం కాబట్టి ఈ విక్టిమ్ ప్రొటెక్షన్ ప్రోటోకాల్ని ఫాలో అయినా ఓకే, మన ముందున్న చేంజ్ మనం తీసుకొచ్చినట్టే ఉంటుంది. అబ్సల్యూట్లీ. మన దేశంలో ఒక మార్పు తీసుకురావడానికి ఇది ఒక జడ్జిమెంట్ వచ్చింది. ఇంకా అందరూ చేయూత ఇస్తే, అందరూ దీంట్లో కోఆపరేట్ చేస్తే, ద డిపార్ట్మెంట్స్, ద మినిస్ట్రీస్, ద పోలీస్, ద జ్యుడిషియరీ, ద ప్రాసిక్యూటర్స్, ఇంకా ఎక్కువ సమాజం దీంట్లో అందరూ కంబైన్డ్గా ఇన్ని రోజు ఇది 22 years ఒక ప్రజ్వల వార్ ఉండింది. ఇప్పుడు నుంచి ఇది అందరిది వార్ అయిపోయింది. అందరూ సేరి ఏదైనా చేసుకుంటే డెఫినెట్లీ ఒక మార్పు మన దేశంలో తీసుకురావచ్చు. ఇతర దేశాల గురించి మనం మాట్లాడాలి, మన స్టేట్లో కూడా. అబ్సల్యూట్లీ. బట్ ఇక్కడ అంతా విన్న తర్వాత మాట్లాడిన తర్వాత నాకు ఇంత పాడ్కాస్ట్ జరిగినందుకు యాక్చువల్లీ చాలా ఇన్సైట్ థాట్స్ అనేవి డిస్కస్ చేసాం.
బట్ ఒక్క బాధ ఏంటంటే స్టిల్ మనం డిస్కస్ చేసిందంతా ఒక ఉమెన్ గురించి, ఒక ఉమెన్ రెస్పెక్ట్ గురించి, ఒక ఉమెన్ అనేది స్టిల్ ఒక సెక్స్ ఆబ్జెక్ట్గా చూస్తారు కాబట్టి ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి అని అనిపించింది. సో ఉమెన్ అనేది ఒక డిస్కషన్ అయ్యి మన కోసం, మన ప్రొటెక్షన్ కోసం ఒక చట్టం తీసుకురావడం కోసం ఫైట్ చేయాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. బట్ ఎట్ ద ఎండ్ సమ్హౌ ఒక పాజిటివ్ నోట్ ఫ్రమ్ కోర్ట్, ఐ మీన్ మన జ్యుడిషియల్ సిస్టమ్ నుంచి అయితే వచ్చింది కాబట్టి అది ఒక హోప్ ఇచ్చింది చాలా మంది విక్టిమ్స్కి నేను అనుకుంటున్నాను మ్యామ్. అండ్ ఫైనల్గా మీరు మన విక్టిమ్స్కి కానీ అండ్ ఎనీ అదర్ ఉమెన్ హూ ఈస్ ఫైటింగ్ ఫర్ దేర్ రెస్పెక్ట్ అండ్ ఫర్ దేర్ డిగ్నిటీ అంటే మీరు ఏం చెప్తారు? మనమిద్దరు విమెన్, వీఆర్ టాకింగ్ టు ఈచ్ అదర్ అండ్ వీఆర్ టాకింగ్ అబౌట్ సమ్ వెరీ అన్కంఫర్టబుల్ సబ్జెక్ట్స్. ఓకే, దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఫ్రీడమ్. యూనో, మన గురించి మనం మాట్లాడడం, దాన్ని ఆర్టికులేషన్ చేయడం, దానికి ఒక షేప్ ఇవ్వడం, ఇది కూడా మనకు అవుతుంది. ఇది అన్కంఫర్టబుల్, ఇది రాంగ్, ఇది రైట్. అక్కడి నుంచి ఒక మార్పు స్టార్ట్ అవుతుంది. యూనో, ప్రతి ఒక్క మనిషికి నేను అదే చెప్తాను, మనం ఊర్లో అన్నిట్లో మార్పు తీసుకురావాలంటే మన ఇంట్లో నుంచి ఆ మార్పు స్టార్ట్ అవ్వాలి. ఆ ఇంట్లోనే ఉన్న ఒక మనిషిని ఏదో ఒక రోజు ఎక్కడన్నా బాధితురాలుగా మారుతారు. ఓకే, ఈ బాధితురాలు కూడా మన లోపల ఉన్న మనుషులే. రైట్. ఓకే, సో మనం మన పిల్లల గురించి ఏ విధంగా ఆలోచిస్తామో అదే ఆలోచన ఆ బాధితురాలు కూడా పెట్టండి. అదేవిధంగా ఇంకొక మనిషి బాధితురాలుగా రాకూడదు, ఇంకొక మనిషి బాధితురాలుగా వ్యభిచారంలో దిగకూడదు అంటే మనలో ఉన్న మగవాళ్ళలో మార్పు రావాలి. అది మీ ఇంట్లో ఉన్న ఒక అబ్బాయి ఉండొచ్చు, మీ భర్త ఉండొచ్చు, మీకు తెలిసిన ఏదన్నా పురుషుడు ఉండొచ్చు. అది చేంజ్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఓకే, మన చేతిలో ఆ పవర్ ఉంది, యూనో, ఇది ఆపడానికి. ఓకే, ఇట్లాంటి ఒక జడ్జ్మెంట్ రావడం ఒక విధంగా చూస్తే ఒక పెద్ద గొప్ప విషయం కాదు. ఎక్కడో ఒక సిట్యువేషన్ అయిపోయింది ఇన్ని బాధితురాలు రావడానికి. మనమందరూ సేరి ఒకటి ఆలోచించాలి, ఏ బాధితురాలు రాకూడదు. రైట్. ఒక బాధితురాలుగా ఒక అమ్మాయి కాకుండా ఉండడానికి నా బాధ్యత ఏంటి, దాని మీద ఆలోచించాలి. కరెక్ట్ పాయింట్. ఎస్, అండ్ దట్ ఈస్ వెన్ చేంజ్ విల్ కమ్. యూనో, సూపర్ సూపర్. మాలాంటి వాళ్ళు ఒక స్కావెంజింగ్ పని చేస్తున్నాం, కచరా తీస్తున్నాము, ఇంకా అది ఏం చేయాలా, అక్కడ నుంచి ఏం చేయాలా, ఇంతే. బట్ ఇది రాకూడదు అని చూడడము మనమందరి బాధ్యత. అయ్యా, అదే అట్లీస్ట్ మీరు ట్రావెల్ చేసిన ఒక జర్నీలో నుంచి ఆవగింజంతా కొంత ఇన్స్పిరేషన్ తీసుకున్నా కూడా వీ కెన్ డూ ఇట్ అనేది అర్థం చేసుకోవాలి. బికాస్ లాంగ్ ఇయర్స్గా మీరు ఫైట్ చేస్తున్నారు వీటి మీదనే, బట్ స్టిల్ కన్సిస్టెంట్గా ఉన్నారు. చాలామంది డిఫరెంట్ మైండ్ సెట్స్ ఉన్నా కూడా. సో మనలో రెగ్యులర్గా ఉన్న లైఫ్ స్టైల్లో నుంచి కొంచెం చేంజ్ తీసుకురావడం అనేది పెద్ద కష్టం కాకపోవచ్చేమో అని అనిపించింది మన డిస్కషన్లో. యా, అండ్ ఐ హోప్ సో నెక్స్ట్ టైము అసలు ఒక ఉమెన్ గురించో లేకపోతే సమస్యల గురించి ఏదో డీప్గా మాట్లాడగలిగే సిచ్యువేషన్ కాకుండా ఉమెన్ లైఫ్ కూడా ఒక నార్మల్ లైఫే, వాళ్ళు కూడా ఒక హ్యూమన్ లాగా జనరల్ నార్మల్ లైఫ్ లీడ్ చేస్తున్నారు అనే సిచ్యువేషన్ రావడం కోసం ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ మ్యామ్. బికాజ్ ఎందుకు మా గురించి డిస్కస్ చేసే అంత ప్రతి ఒక్కరు క్వశ్చన్ చేస్తారు అని అనిపిస్తుంది. ఇట్ ఈస్ నాట్ మ్యాండేటరీ, ఇట్ ఈస్ జస్ట్ ఎ నార్మల్ లైఫ్ ఫర్ అస్ టూ అని అనిపిస్తుంది. సో హోప్స్ అది వస్తుందని అనుకుంటున్నాను. 100%. Yeah, and thank you so much for your precious time. Yeah.